రేడియో స్టేషన్స్ కలవడం అవి జరుగుతాయి కదా, 2 రేడియో స్టేషన్స్. ఒక దగ్గరేమో ఎలకల్ని ఎలా చంపాలి అనేది, ఇంకో దగ్గర ఏంటంటే వంకాయ కూర ఎలా చేయాలి అని చెప్పేసి వస్తున్నారు. ఈ 2 స్టేషన్స్ కలిసిపోతాయి. మన సుధామోహన్ మేడం ఏం చేస్తారు, అలా అలా కొద్దిసేపు ఇది కొద్దిసేపు అది. ముందుగా మొక్కల్ని తరిగి అనగానే అప్పుడు ఇక్కడ చెప్తాం, ముందుగా మొక్కల్ని తరిగి అందులోపల కాస్త ఫినాయిల్ వేయండి, ఆ తర్వాత వాటిని మొక్కల్ని చాలా జాగ్రత్తగా కలపండి, ఎండిన్ పౌడర్ ని 3 సార్లు కొట్టండి, ఆ తర్వాత మొక్కలన్నింటి లోపల మీరు సరిగ్గా నూనె వేసారా లేదా చూడండి, ఆ తర్వాత అందులోపల కొంత గెమెక్సిన్ కూడా కొట్టండి, ఆ తర్వాత వాటన్నిటిని బాగా కలిపిన తర్వాత మీ వారు వచ్చి ఆ కూరను తిని దెబ్బకు చస్తారు అని చెప్పేసి లాస్ట్ లోపల ఆ ఎలుకలు చచ్చిపోతాయి కదా, అలాగా అట్లా అలవాటు. సో 2 వింటే అది కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. సో సార్ జై శ్రీకృష్ణ. హెల్త్ బాగైందా సార్? సారీ, హెల్త్ బాగైందా అంటున్నా. హెల్త్ బాగానే ఉంది, నాకు హెల్త్ పాడవలేదు. దగ్గొక్కటి ఏమైందంటే వెదర్ చేంజ్ కదా, అక్కడ ఏమైందంటే బయలుదేరినప్పుడు అక్కడ మాకు వెదరు ఒక్కసారిగా చల్లబడింది నూతక్కి లోపల. చల్లబడేసరికి ఏమైంది, ఆ చల్లబడ్డ వెదరు నా రూమ్మేట్స్ అందరూ దగ్గడం మొదలెట్టారు. వాళ్ళందరూ దగ్గేసరికి ఇక నాకు అంటుకుంది. అప్పుడే మనం రెడీ కదా, ఎవడు దగ్గినా కూడా ఫస్ట్ నేను తీసుకుంటా అని చెప్పేసి అట్లా అక్కడ అసలు ఒక్కరోజు దగ్గలేదు. సార్ మీ వెనకాల ఏంటి సార్ అది, అమ్మగారి ఫోటో పక్కన? ఇది మన అమర్నాథ్ అండి. అమర్నాథ్. ఓకే సార్, ఓకే సార్. హర హర మహాదేవ్ శంభో. బాగుంది సార్. వీళ్ళకి మనము ప్రతి సంవత్సరము పంపిస్తామన్నమాట అన్నదానానికి. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళ దగ్గర మేము తిన్నాము. అప్పుడు మేము వెళ్ళినప్పుడు మేము అమర్నాథ్ లో వెళ్ళినప్పుడు ఏమైందంటే, మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అయిందన్నమాట. బర్స్ట్ అయిపోయి 2 బస్సులు నీళ్ళలో పడిపోయాయి. మా ముందున్న 2 బస్సులు నీళ్ళలో పడిపోయాయి అన్నమాట. పడిపోయిన తర్వాత అట్లా చాలా పెద్ద ఇదైంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆ గుర్తులు ఉన్నాయి. మళ్ళీ నేను అది అయినా ఒక 7-8 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఆ కొండ ఇదైపోయి ఒక రిసార్ట్ మీద పడడము, ఆ బస్సులు పక్కనున్న నదిలో పడ్డము, అవన్నీ కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. ఇప్పటికీ కూడా పెద్దగా మార్పు లేదు అక్కడ. సో ఆ రోజుల్లో కూడా మేము 3-4 రోజులు అయింది వాడు టెంపరీగా మమ్మల్ని రోడ్డు మీద క్లియర్ చేయడానికి కూడా అన్నమాట. ఆ రోజుల్లో వీళ్ళ దగ్గరే మేము రెగ్యులర్ గా మాకు ఇంకా వేరే పని ఉండేది కాదు. గంటకోసారి వెళ్ళే వాళ్ళం, ఏదో ఒకటి తినే వాళ్ళము, మళ్ళీ వడ్డించే వాళ్ళం. మేము కూడా వీళ్ళతోటి మన తెలంగాణ వాళ్ళ ఇప్పుడు టైఅప్ అయ్యారు. మన తెలంగాణ సిరిసిల్ల గ్రూప్ నుంచి వాళ్ళు అమర్నాథ్ అన్నదానం సొసైటీ అనేది ఉంది వాళ్ళ పేరు, వాళ్ళు టైఅప్ అయ్యారు అనమాట. సో అట్లా చాలా సంతోషంగా ఉండేది. అమర్నాథ్ లో మీ అందరికీ తెలుసు కదా, భోజనం ఫ్రీ ఉంటుంది. మీకు ఒక 100, 200, 300, 500 కిలోమీటర్ల నుంచి సుమారుగా మీకు భోజనాలు ఫ్రీ ఉంటాయన్నమాట. రకరకాల భోజనాలు, 100 రకాల భోజనాలు, పెద్ద బండారు ఉంటుంది. అందులో వెళ్తే ఒకటి నార్త్ ఇండియన్, ఒకటి సౌత్ ఇండియన్, ఒకటి పంజాబ్ది, ఇంకోటి అలాగ రకరకాల ఫుడ్ అన్ని ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో అట్లాగా ప్రతి ఇయర్ వాళ్ళు ఈ టైంకి పంపిస్తూ ఉంటారు అనమాట, రిమైండర్ పంపిస్తూ ఉంటారు. సరే అక్కడ ఆయన అది నాకు బాగా ఇష్టం యాక్చువల్ గా, ఈ అమర్నాథ ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఒక్క నిమిషం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. లింక్ కొంతమందికి ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు నాకు మెసేజ్లు. నేను గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టాను, ఒకసారి చూసి. సారీ ఏం చెప్తున్నా నేను మర్చిపోయాను.
పేరు గమ్మత్తుగా ఉంది సార్. ఏదో తుల్కిన్ అనేదో ఉంది సార్ పేరు. ఏంటండి? ఇప్పుడు కూడా ఏదో పేరు గమ్మత్తుగా ఉంది సార్. తుల్కిన్ నత్కిలి ఎక్కడ పేరు? మీరు Sorry, పోయినా నాకు సార్ అర్థం ఊరికి మీరు పైన వ్యూ ఊరు గ్రూప్ అని పెట్టారు కదా సార్. ఇప్పుడు వ్యూ గ్రూప్ అని పెట్టారు కదా సార్. దాని కింద ఫస్ట్ అదే పేరు సార్. తుల్కిన్ ఫిలిప్. మీరు నాకు అస్సలు ఆర్ఎస్ఎస్ అర్థం మీరు పోయినావు సార్. మీరు పోయినాయి సార్ ఊరికి. ఆ ఊరు అంటున్నారా? ఆ, ఆ. మీరు ఇప్పుడు గ్రూప్ లో జాయిన్ కండి అని పెట్టారు కదా సార్. దాని కింద వేరే అదేదో కొత్త పేరు ఉంది సార్. తుల్కిన్ అనేది ఉంది సార్. ఫిలిప్పియు అని ఉంది. ఏదో పేరు ఆ? కొత్త ఎవరు రైట్ రైట్ రైట్. ఫిలిప్పియు. కరెక్ట్. వాడు జాయిన్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇదే అన్నమాట. వీళ్ళ కోసమనే నేను జనరల్లీ అదే ఇది చేయను. సార్. అదే ఎవరు అదే ఆయన? ఎవరో వీళ్ళందరూ ఏంటంటే స్పామ్ చేస్తుంటారు అన్నమాట. అంటే మన ఐడీలన్నీ కూడా క్యాచ్ చేసి వీటన్నిటితోటి ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముకోవడము, తర్వాత మార్కెటింగ్ కి, తర్వాత మీరు 10 రోజుల్లో ₹1,00,000 ఎలా సంపాదించాలి, తర్వాత మీరు ఇవన్నీ చెప్తారు. అలాగా చాలా మంది వాళ్ళ డిలీట్ చేయొచ్చు కదా సార్. డిలీట్ చేసేయండి సార్. అదే కదా చేస్తున్నది. ఇప్పుడు మనం వాటి గురించే టైం పడుతుంది. ఇప్పుడు అతను గ్రూప్ లో ఉండున్నాడు. అది కాక అడ్మిన్స్ కూడా మిగతా వాళ్ళు కూడా డిలీట్ చేయండి. నేను లేని రోజుల లోపల మొన్న నేను నూతక్కి వెళ్ళినప్పుడు ఒక 20-30 మంది జాయిన్ అయిపోయారు. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఏ రోజు లింక్ నా రోజు డిలీట్ చేస్తాను. అందుకే మీ అందరికి చాలా మందికి లింక్ ఎక్స్పైర్డ్ అని ఎందుకు వస్తుంది అంటే అదే ప్రాబ్లం అన్నమాట. ఏమైతుందంటే నేను ప్రతిరోజు లింక్ డిలీట్ చేసేస్తున్నాను. మళ్ళీ దాన్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ దాన్ని ఇది చేస్తే తప్ప మీరు జాయిన్ అయ్యారు. సరే, ఓకేనా? ఇంకా మనం ప్రారంభించుకుందామా? అయితే ఎనీవే అమర్నాథ్ గురించి నేను ఎవరో మాట్లాడుతున్నారండి, చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. భాగ్యలక్ష్మి గారు మ్యూట్ లో ఎవరో గాజుల గురించి మాట్లాడుతున్నారు. అసలు గాజుల గురించి మాట్లాడుకుంటున్నారు. అధిక మాసం కదా. గాజుల మర్చిపోయినా. అదే మర్చిపోయినా కూడా మీరు ప్రవచనం వినకుండాను, మా మాటలు వినకుండాను మీరు లేదు. మా మదర్ ఇన్ లా ఆమె బెడ్ రీడను. తను ఏదో అడుగుతా అంటే చెప్తున్నా. అదే మీరు కూడా సుధామోహన్ మేడం లాగా రెండు పనులు చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కష్టమవుతుంది. సుధామోహన్ మేడం ఏమో 2 ప్రవచనాలు సైమల్టేనియస్ గా వింటున్నారు. మీరేమో ఇటు ప్రవచనం వింటున్నారు, అటు అత్తగారితో మాట్లాడుతున్నారు. దాంతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇద్దరు కూడా. అత్తగారికి సేవ చేస్తున్నారు, ఇటు ప్రవచనం అనుకోవచ్చు కదా సార్. అదే అవును, కరెక్ట్. నిజంగానే ఎదురుగా కూర్చోని అంటే కూర్చున్నా నేను. వండర్ఫుల్. ఎందుకు ఇది ఛార్జ్ ఎందుకు కావట్లేదు? లేదు దేవుడా. అమర్నాథ్ ఇంకొంచెం ఉంది సార్. నేను చెప్తుంటా. అమర్నాథ్ ఇంకేదో చెప్పబోయారు సార్. అమర్నాథ్ది మనకు హిమాలయ దర్శన్ అని చెప్పేసి ఒక సీరియల్ వస్తుండేది, నా ఫేవరెట్ సీరియల్. ఆ సీరియల్ లోపల ఒకడు పెద్దగా దేవుణ్ణి నమ్మడు, తర్వాత వాడు హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడు. ఏమంటాడు, గొర్రెల కాపరి వాడు అన్నమాట. తిరుగుతూ ఉంటాడు. ఇంతలోకే వాడు ఒక రోజు దారి తప్పుతాడు. దారి తప్పిన తర్వాత అతనికి ఇంకొక అదే షెర్పా అంటే వీళ్ళు నేపాలీస్, ఆ కొండలవి ఎక్కేవాళ్ళు. సో అయితే అతనికి ఇంకొక వ్యక్తి కూడా దొరుకుతాడు అనమాట. కనిపిస్తే వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. చివరికి వాళ్ళు ఆ వ్యక్తి తన్ని అమర్నాథ్ కొండ దాకా తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్లి మళ్ళీ అతనికి దారి చూపించి వాపస్ పంపిస్తాడు. పంపించి వెనక్కి వచ్చేసరికి అంతా కొత్తగా ఉంటుంది అనమాట. ఎందుకోసము అంటే తనకు అప్పటి వరకు తను తిరిగింది దేవుడితోటి అని చెప్పి తెలియదు అనమాట. అందువల్ల ఏమైతుందంటే తను వచ్చేసరికి తన తర్వాత ఒక 4-5 జనరేషన్స్ గడిచిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఎ వండర్ఫుల్. ఇది హిమాలయ దర్శన్ వీలైన వాళ్ళు మన దూరదర్శన్ లో వచ్చేది. వీలైన వాళ్ళు యూట్యూబ్ లోపల వెతికి చూడండి హిమాలయ దర్శన్ అని. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక గమ్మత్తు. అందులో ఇంకోసారి ఏమవుతుందంటే ఒక టెలివిజన్ గ్రూప్ అందరూ కూడా యతి అంటే తెలుసు కదా, ఒక మానవుడు లాంటి పెద్ద కోతి, తెల్ల కోతి అంటారు చూడు, హిమాలయాల్లో ఉండే పెద్ద యతి అని చెప్పేసి అది ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఒక చిన్న ఎపిసోడ్ చేస్తారు అన్నమాట. అందులో ఒక క్యారెక్టర్ రోజు యతి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ రోజు వాళ్ళ ఎపిసోడ్ నడిపిస్తూ ఉంటారు. ఓ రోజు ఏమవుతుందంటే అక్కడ యతి ఉంటాడు. వాడిని రారా ఇంకా వెళ్ళిపోదాం అట్లా ఇట్లా అని ఎంత చెప్పినా వాడు కదులుతూ ఉన్నాడు అనమాట. వాడు అలా నవ్వుతూనే ఉంటాడు. చివరికి దూరంగా చూస్తే వీళ్ళ అసలు యతి ఎవరైతే ఉంటాడో, వీళ్ళ క్యారెక్టర్ యతి, వాడు ముఖం మీద నుంచి ఆ ముసుగు తీసి ఏమిట్రా అక్కడ ఎందుకున్నారు, రండి ఇక్కడ ఉన్నాను కదా అంటారు. వీళ్ళు పక్కకు తిరిగి చూసేసరికి యతిగాడు ఉంటాడు అనమాట. అప్పుడు వీళ్ళు పారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇలాంటి ఎపిసోడ్స్ మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. నేను క్లుప్తంగా చెప్పడం అంత బాగోదు. ఇంకో ఎపిసోడ్ లో ఏమవుతుందంటే ఒక అమ్మాయి రాత్రి దారి తప్పి
ఈ బౌద్ధ భిక్షువులందరూ ఉండేటటువంటి ప్లేస్ కి వస్తుంది అనమాట. వస్తే అప్పుడు ఆ ప్లేస్ లోపల వాళ్ళు అంటారు, ఆడవాళ్ళని మేము లోపలికి రానియము, మేము బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఫోకస్ దెబ్బతింటుంది, అందుకని లోపలికి రానియం. మరి చలిలో ఎలా బతకాలి అని బాధపడుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే దుప్పట్లాంటిది ఇచ్చేసి ఆమెను బయటనే పడుకోమంటారు. ఇంతలోకి అర్ధరాత్రి అవుతుంది. ఒక ఆయన వచ్చి, అయ్యో ఎందుకు ఇక్కడే పడుకున్నావు ఏంది, నేను లోపల తీసుకెళ్తాడు. లోపల తీసుకెళ్లి ఆవిడకి భోజనము అవి ఇవి అన్ని పెడతాడు. పెట్టిన తర్వాత పొద్దున్న వాళ్ళ దీంట్లోనే ఆవిడకి ఒక చిన్న అకామిడేషన్ ఇస్తారు. ఆవిడ అక్కడ పడుకుంటుంది అనమాట. పడుకున్న తర్వాత తెల్లారి లేచేసరికి అందరూ వచ్చి చూస్తారు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని. ఆ ఎదురుగా ఒక ఆయన ఫోటో కనిపిస్తుంది, ఇగో ఈయననే నన్ను తీసుకొచ్చారు, ఎక్కడున్నారు ఆయన అని. అంటే అయ్య బాబోయ్, ఆయన వెళ్ళిపోయి కూడా ఇప్పటికి 800 సంవత్సరాలు అయింది, ఆయన మీకు కనిపించారా అని చెప్పేసి అప్పుడు ఆమె కాళ్ళు పట్టుకుంటారు అనమాట అందరూ. ఎందుకంటే తప్పైంది, మానవత్వం అన్నిటికంటే గొప్పది అని మేము తెలుసుకోలేకపోయాము అని. ఇలాంటివి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. హిమాలయ దర్శనం అని నాకు చాలా చిన్నప్పటిది. ఒక స్టేజ్ లో ఎట్లా అంటే నేను దూరదర్శన్ వాళ్ళని అడిగి డబ్బులైనా ఇచ్చి ఆ వీడియోలన్నీ తెప్పించుకుందాం అన్నంత దీంట్లో ఉండేవాడిని అనమాట. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక ఆణిముత్యం అది. ఎనివే ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మోక్షము, సన్యాసము, ఇందులోపల ఏమిటి? సన్యాసము, త్యాగము అనే రెండింటికి మధ్య తేడాని మనం తెలుసుకుంటున్నాం. మోక్షం అనేది త్యాగం ద్వారా వస్తుందా, సన్యాసము ద్వారా వస్తుందా? సన్యాసం అన్నా అన్ని వదిలేయడమే, త్యాగం అన్నా కూడా అన్ని వదిలేయడమే. మరి ఏమిటి తేడా అని తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు. అయితే జీవితంలో ఏ మనిషి కూడా ఒక పని చేయకుండా ఉండడం అనేది అసంభవం. ఏదో ఒక పని ప్రతి క్షణము చేస్తూనే ఉండాలి. పని చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి ఎంతో కొంత ఫలితాన్ని తీసుకోగలుగుతాడు. మనం తెలుసుకున్నట్టుగా ఈ ఫలితాలు ఎలా ఉంటాయి? కొన్ని ఇష్టమైనటువంటి ఫలితాలు, కొన్ని ఇష్టం లేనటువంటి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు. ఇవి మనకు భగవంతుడు చెప్పినవి. ఇవి కాక మనము ముందు ప్రవచనాలలో తెలుసుకున్నవేంటి? కొన్ని తటస్థ ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఒక్కసారి చెప్పండి, ఏమేం ఫలితాలు ఉంటాయి? ఏమేం ఫలితాలు ఉంటాయి? తటస్థ ఫలితాలు, ముందుగా అనుకున్న ఫలితాలు, అది రెండు. మిశ్రమ ఫలితాలు, తటస్థ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ముందరగా అనుకున్నవి. మిశ్రమ ఫలితాలు, తటస్థ ఫలితాలు చెప్తున్నారు అందరూ. రెండు అసలు ఫలితాలు చెప్పట్లేదు. మీరు ఒక పని చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయి? ముందు అనుకున్న ఫలితాలు సార్, కాదా? చూసారా, మీరు అందరూ వినట్లేదని ఎంత బాగా కర్మ ఫలితాలు సార్, కర్మ ఫలితాల కర్మ ఫలితాలు 4 రకాలు అనుకున్నాం కదా, ఏంటవి? ఒకటి మంచి ఫలితము, ఒకటి చెడు ఫలితం, ఒకటి మిశ్రమ ఫలితం సార్. ఒకటి అనుకున్న దానికి చేసిన దానికి కర్మ ఫలితం వస్తుంది. కాదు, ఇవన్నీ కూడా విరుద్ధ ఫలితాలు సార్, విరుద్ధ ఫలితాలు ఇంకొకటి. ఇవన్నీ 4 ఉన్నాయి. మీరందరూ 4 చెప్పారు, కానీ ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలీదు. దానికి కారణం ఏంటి అంటే మీరు వినడం లేదు. మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు, ఇటు వింటూ అటు ముట్టికాయలు వేస్తున్నారు. ఆదిత్య హృదయమును మన పురుష సూక్తం వినడమే సరిపోయింది, ఇది ఎక్కడ వింటాం ఇంకా? ఏ పని చేసినప్పటికీ కూడా దానికి 4 రకాల ఫలితాలు వస్తాయి. ఒకటి మంచి ఫలితము, అక్రమ ఫలితము, మిశ్రమ ఫలితం, తటస్థ ఫలితం. 4 రకాల ఫలితాలు వస్తాయి. ఇదే భగవంతుడు కూడా చెప్తున్నాడు. ఈ 4 రకాల ఫలితాలు ఉంటాయి అని అంటే భగవంతుడు 3 ఫలితాలు చెప్పాడు, తటస్థ ఫలితం గురించి చెప్పలేదు. అయితే ఈ రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఫలితాలు ఎవరికి ఉంటాయి అంటారు? ఈ ఫలితాలు చేసిన ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. కర్మఫలం ఆశించే వాళ్ళకు ఉంటాయి సార్. కరెక్ట్ పాయింట్. సుధామోహన్ గారు వినట్లేదు అనుకున్నాను, కానీ ఆవిడ విని కరెక్ట్ పాయింట్ చెప్పారు. చూడండి, సో ఏంటంటే కర్మఫలం ఆశించే వాళ్ళు అంటే అందరూ కర్మఫలాన్ని ఆశిస్తారు. 99.9% ఆశించే వాళ్ళే ఉంటారు.
అది Correct. కాదు కదా, భగవద్గీతలోనే నిష్కామ కర్మ అని చెప్తున్నారు కదా, కర్మఫలాన్ని త్యాగం చేయమంటున్నారు కదా. ఆ కరెక్ట్. కాంటెక్స్ట్ లో మనం ఇలాగే చెప్పాలి కదా. అలాంటి వాళ్ళకి ఇది అంటదు. అలాంటి వాళ్ళకి ఇది అంటదు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్మ ఫలితం అంటకుండా, కర్మ చేయకుండా ఎంతమంది ఉండగలరు? గాలి పీల్చుకోకుండా ఎంతమంది ఉండరండి ఇక్కడ? అందరూ చేయాల్సిందే, కూడా అందరూ ఉండలేరు చేస్తారు. సార్, ఒక్కళ్ళు కూడా ఉండలేరు. ఉండరు. హస్బెండ్ అన్ని కొట్టకుండా ఎంతమంది ఉంటారండి? ముట్టికాయలు వేయకుండా, జల్లకాయలు ఇవ్వకుండా ఎంతమంది ఉంటారండి? చాలా మంది అందరూ ఉంటారు. సార్, అందరూ ఎవ్వరు కొట్టరు సార్. అందరూ ఉంటారు. ఓకే. అంటే ఇక్కడ దెబ్బలు తినేది కొద్దిమంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. మరి ఏమో మరి తెలియదు. సో అయితే ఆ విధంగా ఏమవుతుందంటే ఒక పని కూడా చేయకుండా ఉండడం అనేది దాదాపు అసంభవం. ఇప్పుడు ఏమైతుందంటే భగవంతుడికి అర్జునుడు అడిగిన దాంట్లోపల చాలా గమ్మత్తైనటువంటి ప్రశ్న ఇది. ఇదే ప్రశ్నని 3వ అధ్యాయంలో అడిగాడని చెప్పి, 5వ అధ్యాయంలో అడిగాడని చెప్పి, 12వ అధ్యాయంలో అడిగాడని చెప్పి, 18వ అధ్యాయంలో ప్రశ్న యొక్క కాంటెక్స్ట్ మార్చేశాడు అర్జునుడు. ప్లీజ్ ప్లీజ్ ఈ పాయింట్ కొద్దిగా మళ్ళీ జాగ్రత్తగా వినండి. వేరే పనులు ఉన్న వాళ్ళు కొద్దిగా మానేసి వినండి. మొదట్లో ఏమన్నాడు? కర్మ చెయ్యాలా, జ్ఞానం చెయ్యాలా? నువ్వు జ్ఞానం గొప్పది అన్నప్పుడు నేను కర్మ ఎందుకు చేయాలి? కర్మ అనేటటువంటిది ఈ యుద్ధము. ఈ యుద్ధం లోపల నేను ఇంతమందితో కొట్లాడితే ఎంత పాపం, ఎంత ఘోరం అని మొదటిసారి అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? కర్మయోగము, కర్మ సన్యాస యోగం అని 2 యోగాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, నేను కర్మ సన్యాస యోగం చూజ్ చేసుకుంటాను, అప్పుడు యుద్ధం చేయక్కర్లేదు. మొదటి అధ్యాయాలలో అర్జునుడు పనిని ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి విషయాన్నే ఎక్కువ ఆలోచించాడు. సో 2 కూడా. తర్వాత 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైందంటే అర్జునుడు లోపల పరిణతి పెరిగింది. ఎందుకంటే 11వ అధ్యాయంలోనే చెప్పేశాడు నాకు మోహం తగ్గిపోతుంది అని చెప్పి. ఎందుకంటే అప్పటికి జ్వరం మందు బాగా పనిచేస్తుంది. డోలో 650 కాస్త డోలో 1000 అయింది. డోలో 1000 ఉంది, ఎవరికైనా తెలుసా ఇందు లోపల? ఎవరైనా డోలో 1000? తెలీదు, నేను వినలేదు సార్, వినలేదు సార్. నేను విన్నా సార్. నేను విన్నాను కానీ వేసుకోలేదు. వేసుకోవాల్సిన అవసరం రాకూడదు ఎవరికి. విరాట్ రూపాన్ని చూసి, విరాట్ రూపం చూసే కొద్ది ముందు అర్జునుడు అంటాడు అనమాట, నాకు మోహం తగ్గింది అని చెప్పేసి అంటాడు. అయితే మోహం ఎందుకు తగ్గింది అంటే 10 చాప్టర్లలో తను విన్నటువంటి గొప్ప విషయాల ద్వారా. ఇప్పుడు ఏమైతుంది, మొదటి చాప్టర్స్ లో నువ్వు పనిని నువ్వు బాధ్యతగా చెయ్యి, పనిని దేశం కోసం చెయ్యి, పనిని నేను చేశాను అనే భావనను కూడా వదిలేసాయి, పని యొక్క ఫలితాలు ఏవచ్చినా కూడా యాక్సెప్ట్ చెయ్యి, పనిని అసలు కోరికతో చెయ్యకు. ఇవన్నీ అనేసరికి అర్జునుడికి కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒక వ్యక్తి ఎలా చేస్తాడు? పనిని కోరిక లేకుండా ఎలా చేస్తారు? ఒక పనిని కోరిక లేకుండా ఎందుకు చేస్తాం? కోరిక లేకుండా అయితే బద్ధకంగా కూర్చుంటాం అంతే, సన్యాసుల్లాగా ఏ పని చేయకుండా కూర్చుంటాం. కానీ మనలాంటి వాళ్ళకు పని చేయకుండా ఉండడం పాసిబుల్ కాదు. కాబట్టి పని చేసినప్పుడు కోరిక లేకుండా ఎందుకు ఉంటుంది? కోరికతోని పని చేసిన తర్వాత దానికి తగ్గ ఫలితం వచ్చిందా లేదా? ఇప్పుడు నేను దేవుణ్ణి కోరిక కోరుకున్నాను, మంచి చీర కొనుక్కోవాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి బంగ్లా కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలి, మంచి వైఫ్ రావాలి. ఆ లాస్ట్ తప్ప మిగతావన్నీ తీరుతాయి. సో ఇట్లాగా ఏమైతాయి? ఇలాంటి కోరికలు కోరుకున్నప్పుడు ఫలితం ఆశించాల్సిన అవసరం ఉందా? ఫలితం కూడా ఆశిస్తారు, వాళ్ళందరూ ఫలితం ఆశిస్తారు. కోరిక కోరుకున్నప్పుడు ఫలితాన్ని ఆశిస్తారు. కాబట్టి కోరిక వదిలేస్తే ఫలితం కూడా వదిలేయగలుగుతాం. ఈ 2 అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఉంది. కానీ అర్జునుడు ఏమంటాడంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎవరికైనా? ఇప్పుడు ఇందు లోపల కోరిక లేకుండా పనిచేసే వాళ్ళు ఎంతమంది అండి మనలో, మనందరిలో? వంట చేసేటప్పుడు అయితే కోరిక ఉండదు సార్, చెయ్యాలి తప్పదు అని కరెక్ట్ చేస్తాం. అంటే వంట రుచిగా రావాలనే కోరిక ఉంటుంది కదా సార్. కరెక్ట్ మేడం. నేను అదే చేసి చేసి కాదు సుధా గారు, వంట చేసి చేసి బోర్ అయిపోయి ఏ కోరిక ఉండట్లా. సరే అన్నం పడేద్దాం, కూర అది చేద్దాం. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. వంట చేయడము, అలాగే పిల్లల విషయం లోపల పిల్లలకి ప్రతిరోజు కూడా వాళ్ళకు వంట చేసి వాళ్ళకు బాక్స్ కల్పించినప్పుడు మీరు అనుకుంటారా అమ్మయ్య ఈ రోజు నేను ఒక మంచి పని చేశాను, నాకు ఒక గొప్ప ఫలితం వస్తుంది అని అనుకుంటారా? అనుకో, లేదు సార్, ఎందుకంటే అది డ్యూటీగా చేస్తాం కదా, అది మన డ్యూటీ అని చేస్తాం. అది మన డ్యూటీ కదా సార్, బాధ్యతతో చేస్తాం కదా, డ్యూటీ మైండెడ్. కరెక్ట్. సో కాబట్టి మనకు కూడా తెలియకుండానే కోరిక ఫలితము వదిలేటటువంటి కొన్ని ఉన్నాయి తెలుసా? అదే విధంగా ఇప్పుడు సంధ్యావందనం చేసే వాళ్ళు, తర్వాత అర్ఘ్యం ఇచ్చే వాళ్ళు, పుణ్యం రాదు పాపం రాదు, అది బాధ్యత. కాబట్టి ఏం చేస్తాము? అది కూడా రోజు చేస్తాం. ఓకే, పుణ్యం రాదు పాపం రాదు, దాన్ని కూడా మనం రోజు బాధ్యతగా చేస్తాం. అలా బాధ్యతగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు పాపాలు పుణ్యాలు అంటుకో. ఉదాహరణకి దేవుడికి ప్రతిరోజు
అర్ఘ్యం ఇచ్చారనుకోండి, పాపం వచ్చే ఛాన్స్ లేదు, పుణ్యం వచ్చే ఛాన్స్ లేదు. మీ బాధ్యత అది. అంటే ప్రతిరోజు స్నానం చేశారు, పుణ్యం వస్తుందా అండి? ఎంత పుణ్యం వస్తుందండి స్నానం చేస్తే? మనం శుభ్రం అవుతాం సార్, మన ఒళ్ళు శుభ్రం అవుతుంది అంతే సార్. కరెక్ట్. నియమాలలో మనకు యమ నియమాలు చూసుకున్నట్లయితే సంతోషంగా ఉండాలి అంటారు. సంతోషంగా ఉంటే మీకు పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? ఆనందం వస్తుంది సార్. దాంతో పుణ్యం పాపాలు వచ్చే ఛాన్స్ లేదు. సో యాక్చువల్ గా కనుక మనం ఆలోచించినట్లయితే ఎన్నో పనులు మనం పాపాలు పుణ్యాలు ఆలోచించం తెలుసా. మనం ఏమనుకుంటామంటే యాక్చువల్ గా ప్రతి పనికి మనం ఫలితాన్ని కోరుకుంటాం అంటాం, కానీ ప్రతి పనికి మనం ఏం ఫలితాన్ని కోరుకోం. మన లోపల కూడా కొంత మెచ్యూరిటీ ఉంది, అయితే కొన్నిటికి కోరుకుంటాం. ఇప్పుడు పిల్లల స్కూల్ చదువులు ఉన్నాయి, పిల్లల ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లల యొక్క కెరియర్, ఇవి కోరుకుంటే తప్పులేదు. ఎందుకంటే వాటిని అవి ధర్మబద్ధమైనవే. నీ పని నువ్వు చేసి కోరుకో. ఇప్పుడు గాల్లో దీపం పెట్టి దేవుడా ఇది ఆరిపోవద్దు అనే బదులుగా నీ పని నువ్వు చేసి కోరుకో. ఇక తప్పదు, అది పిల్లల కోసం కాబట్టి అది బాధ్యతగా కోరుకుంటావు. కాకపోతే అది తీరకపోతే బాధపడకు. ఎందుకంటే పిల్లల్ని ఏదో ఒక సామెత ఉంది కదా, పిల్లలు పుడతారు కానీ వాళ్ళ జాతకాలను మనం పుట్టించలేం కదా. ఎవరెవరో ఏ జన్మల రుణాలతోటో మనకు పుడతారు కాబట్టి. కానీ తల్లిదండ్రులుగా బాధ్యతగా కోరుకుంటే తప్పులేదు. దాని నుంచి మీకు పాపం రాదు, పుణ్యం రాదు. మీరు కోరికలు కోరుకుని దేవుణ్ణి తిట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవ్వడి గీతని ఎవ్వడు మార్చలేడు. అర్జునుడి పిల్లలందరూ చనిపోతారు. నిజం చెప్పాలంటే ఘటోత్కచుడు చాలా గొప్పవాడు యాక్చువల్ గా. ఇప్పుడు నిజం చెప్పాలంటే అతను రాక్షసుడు అని చంపలేదు శ్రీకృష్ణుడు. మనకేం చెప్తానంటే డాన్స్ చేశాడు శ్రీకృష్ణుడు, ఇలాంటి పిచ్చి మాటలు అన్ని చెప్తారు. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ఘటోత్కచుడు మహానుభావుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పేటటువంటి మంచి మాటలన్నీ, భీముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎంత ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి అవుతుందంటే మాంసాహారాలు కూడా మానేస్తారు వాళ్ళు. వాళ్ళ తల్లికి ఒక టెంపుల్ ఉంది, ఎవరైనా చెప్పగలరా నార్త్ ఇండియాలో? ఎవరి తల్లికి సార్? ఘటోత్కచుడు తల్లికి, భీముడి భార్య. గూగుల్ కొట్టకుండా చెప్పండి ఎవరైనా సరే. షిమ్లాలో ఉంది కదా సార్. మనాలిలో టెంపుల్. షిమ్లా కులు మనాలి వెళ్తారు కదా మీరు ట్రిప్పులు, అక్కడ మీకు మనాలిలో ఉంది. అయితే ఆ టెంపుల్ ఎందుకుంది అంటే అది మీరు గుర్తించాలి. ఏంటంటే ఆవిడ మారిపోయింది, రాక్షస స్త్రీ కాదు ఆవిడ. వాళ్ళ అన్నయ్యని చంపినప్పుడు కూడా భర్తని ద్వేషించదు. తన అన్నయ్యదే తప్పు అని చెప్పి తెలుసుకుంటుంది. తర్వాత జీవితం అంతా కూడా మహానుభావురాల్లాగా బతుకుతుంది. అందుకని చెప్పి ఎక్కడైతే ఇది జరిగిందో అక్కడ మనకు హిడింబ ఆలయాన్ని కట్టడము, అక్కడ ఘటోత్కచుడికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ కూడా ఉంది. సో అలాంటివన్నీ కూడా అంటే మనం ఇక్కడ గుర్తించినట్లయితే మహానుభావుడు ఘటోత్కచుడు. పాపం ఘటోత్కచుడు చనిపోవడము పాండవులకు ఎంత దురదృష్టమో ఆలోచించండి. అభిమన్యుడు ఎలా ఉంటాడంటే దాదాపుగా ప్రతి ఒక్కరిని కొడతాడు. భీష్ముడు కూడా ఎన్ని దెబ్బలు తింటాడో అభిమన్యుడి చేతిలో. ఇక ద్రోణాచార్యుడే ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఇంత పరాక్రమం ఎక్కడిది ఇంత చిన్న పిల్లల్లో అని చెప్పేసి. కర్ణుడిని అయితే ఎన్ని దెబ్బలు కొడతాడో అసలు లెక్కలేనంత దారుణంగా హింసిస్తాడు కర్ణుడిని. దాంతో వీళ్ళ లోపల ఆ రోజు వరకు కూడా ధర్మయుద్ధం జరుగుతుంది కదా, ఒక్కసారిగా అది అధర్మ యుద్ధంగా మారిపోతుంది. అందరికీ కూడా ఒకటే టార్గెట్ ఏంటంటే వీళ్ళని చంపేయాలి. ఆఖరికి ఎలాంటి స్టేజ్ వస్తుందంటే రథాన్ని ఇది చేస్తారు, ఆయుధాలన్నీ కూలగొట్టేస్తారు. చివరికి అతను ఒక రథ చక్రంతో పోరాడుతూ ఉంటాడు. నేనైతే చదివిన ప్రతిసారి ఏడుస్తారు. అంత ఘోరంగా ఏడుస్తున్న సమయం లోపల వాటర్ కావాల్సి వస్తుంది. తర్వాత ఇలా అధర్మంగా తనపైన యుద్ధం చేయకూడదు అని చెప్పేసి చెప్తాడు అనమాట కర్ణుడికి. కన్నా నీకైతే తెలుసు కదా, నువ్వైతే వీరుడు కదా అంటే అతనిలో ఎథిక్స్ ఉన్నాయేమో అనుకుని అప్పుడు కర్ణుడు వచ్చి కత్తితో తనే ఫస్ట్ పొడుస్తాడు తెలుసా. ఫస్ట్ అధర్మ యుద్ధం చేసింది కర్ణుడు, వెనక నుంచి వచ్చి పొడిచేది కర్ణుడే. సో అందుకే కర్ణుడిని ఏ విధంగానైతే ఎన్టీ రామారావు గారు వీరుణ్ణి దాన వీర శూర కర్ణ చేశారో అంతకంటే అతి ఘోరమైనటువంటి పాపం ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు జరగలేదు. కర్ణుడు లాంటి ఒక పరమ దుర్మార్గుడిని, ఒక రాక్షసుడని మనము సపోర్ట్ చేశాం ఇన్నాళ్ళు. సో అటువంటి ఇది జరిగినప్పుడు అర్జునుడు గుండె పగిలేలాగా ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మరి అంతవరకు భగవద్గీత విన్న అర్జునుడు కూడా ఆ బాధ తట్టుకోలేక చివరికి అప్పుడు మళ్ళీ గుర్తిస్తాడు, తన గమ్యం ఏంటో గుర్తిస్తాడు. ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా దేవుడికే తన ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఏంటంటే ఈ రోజు రాత్రి అయ్యేసరికి నేను సైంధవుడిని చంపేస్తాను. ఏ సైంధవుడైతే మా నలుగురు అన్నదమ్ములని నివారించగలిగాడో ఈ యుద్ధంలో పద్మ వ్యూహంలోకి వెళ్లకుండా, ఆ సైంధవుని నేను చంపేస్తాను.
ఈ రోజు సాయంత్రంలో గనక నేను చేయకపోతే యుద్ధాన్ని విరమించేస్తాను అని చెప్పేసి చెప్పగలిగాడు అర్జునుడు. ఇంకైపోయింది, నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని చెప్పి. అన్నదమ్ముల సపోర్ట్ ఉంటుంది. భీముడు వాళ్ళు ట్రై చేస్తారు. పాపం భీముడు చాలా ట్రై చేస్తాడు. అందరిలోకి పరాక్రమశాలి భీముడు. అర్జునుడు అందరికంటే తెలివైన వాడు, అస్త్రాలు కూడా ఉన్నటువంటి వాడు. కానీ అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మాత్రం సాత్యకి. సాత్యకి ఎవరండి? చాలాసార్లు చెప్పాను. ఎవరైనా కృష్ణుడి తమ్ముడు వరుస సార్, యుధానుడు అంటారా? అర్జునుడికి ఏమైతాడు? రెండు కజిన్ బ్రదర్ కృష్ణుడికి, సాత్యకి. అర్జునుడికి ఏమైతాడు? కృష్ణుడికి ఏమో తమ్ముడు వరుస అవుతాడు, శిష్యుడు సార్, శిష్యుడు, కజిన్ అవుతాడు. శిష్యుడు. పద్మావతి మేడం చెప్పారు శిష్యుడు. అర్జునుడికి ఫస్ట్ శిష్యుడు. అతను ఎట్లా తెలుసా? దారిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చీచి చెండాడుతూ వెళ్ళిపోతాడు. అర్జునుడికి మొత్తం దారి క్లియర్ చేసేది అతనే. దారి క్లియర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అర్జునుడికి పూర్తి స్థాయి, అంటే భీముడు ఎలాగో చేస్తూ ఉంటాడు, అది వేరే సంగతి. బట్ అందరికంటే ఎక్కువ పోరాట వీరుడు అర్జునుడితో దాదాపుగా సమానమైనటువంటి వాడు సాత్యకి. సాత్యకి దగ్గర అర్జునుడి దగ్గర ఉన్నట్టుగా అస్త్రాలు ఉండకపోవచ్చు, కానీ అతడు పూర్తి స్థాయి నిబద్ధతతోటి వాళ్ళ గురువుని కాపాడుకుంటాడు. వాళ్ళ గురువు గారి పగ తనది, గురువు గారు ఇచ్చినటువంటి టాస్క్ తనది. పూర్తి స్థాయి నిబద్ధత, పూర్తి స్థాయి బాధ్యతతో చేసి చివరికి సైంధవుడు చనిపోయే వరకు కూడా ఇతనితో పాటు ఉంటాడు. సో అటువంటి మహానుభావుడు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మహానుభావులు ఎంతో మంది చనిపోయినా కూడా చివరికి అందరూ మన వాళ్ళు కూడా చనిపోతారు. వీళ్ళందరి పిల్లలు, ఆఖరికి సొంత ద్రౌపది పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా చనిపోతారు. కాబట్టి జీవితం లోపల మనము మార్పు జరగాలి, మనం ఏదో కోరుకుంటే తీరుతుంది, నన్ను అమ్మవారు కాపాడతారు, నన్ను అయ్యవారు కాపాడతారు కాదు. ఎవరి కర్మలు మాత్రమే వారిని కాపాడతాయి. ఒక్కసారి ఈ సెంటెన్స్ ఎవరైనా రిపీట్ చేస్తారా? లాస్ట్ సెంటెన్స్. అమ్మవారు కాపాడతాయి, వీళ్ళు కాపాడతారు కదా, మన కర్మలే మనల్ని కాపాడతాయి. కరెక్ట్. మన మంచే మనతోనే వస్తుంది, మన చెడే మనతోనే వస్తుంది. ఈ పాయింట్ అందరూ గుర్తుంచుకోండి. అయితే మంచి చెడు అనేటటువంటివి మనం చేస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే, చెడు కూడా చెడు అనిపించదు, మంచి కూడా మనం ఏదో అవసరాన్ని బట్టి లేదా గొప్ప కోసము చేస్తాము. కానీ మనస్సులో గుండెల నిండుగా మంచితనం ఉండాలి. మంచితనం అనేది ఎవరూ చూడనప్పుడు కూడా మీరు చేసేటటువంటిది మంచితనం. సో మీరు చేసే మంచి కర్మలు మీకు గొప్ప శుభాలను ఇస్తాయి. ఈ మంచి కర్మలే కాలక్రమేణా మోక్ష కర్మలుగా మారతాయి. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. కర్మ అనేటటువంటిది బంధానికి, మోక్షానికి కూడా దారి తీస్తుంది. కన్ఫ్యూజ్ చేశారా? హలో, కన్ఫ్యూజ్ చేశానా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. కర్మ బంధానికి మోక్షానికి దారి తీస్తుంది అంటే, కర్మ వల్ల పుణ్యం వస్తే పాపం వస్తే మళ్ళీ అవి ఆ పుణ్యాన్ని పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి, అది బంధం ఏర్పడుతుంది అన్నట్టు. మోక్షం అంటే నిష్కామ కర్మ చేసినప్పుడు, బాధ్యతగా చేసినప్పుడు, లోక సంగ్రహం కోసం చేసినప్పుడు అది దాని వల్ల మళ్ళీ జన్మ రాదు, మోక్షానికి దారితీస్తుంది. కరెక్ట్ 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 కరెక్ట్. కాబట్టి కర్మనే అటు ఏం చేస్తుంది? మనకు మోక్షాన్ని కలిగిస్తుంది, మనకు బంధాన్ని కూడా కలిగిస్తుంది. అయితే మోక్షం కలిగించాలంటే నేను ఒక 70 ఏళ్ల తర్వాత 80 ఏళ్ల తర్వాత అప్పుడు మెల్లగా ట్రై చేస్తా, అట్లా కాదు. మోక్షం అనేటటువంటిది ఏంటి అంటే ఈ దుఃఖాల నుంచి విడుదల. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, బోర్ కొట్టట్లేదా? మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకుంటాం. మళ్ళీ కొత్త బంధాలు, కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరో అందరూ కొత్త వాళ్ళు, ఆ కొత్త వాళ్ళందరితోటి బంధాలు, మళ్ళీ అక్షరాలు నేర్చుకోవాలి, నడక నేర్చుకోవాలి, కష్టాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి, మళ్ళీ మొత్తం మొదటి నుంచి నేర్చుకోవాలి. అప్పుడు మళ్ళీ నాలాంటోడు దొరకాలి. ఇవన్నీ ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఈ దొరికిన జన్మలో అన్ని క్లియర్ చేసుకోవాలని లేదా? బోర్ కొట్టట్లేదా? ఇప్పుడు మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కర్రలతో మంచిగా ఆడుకుంటారు, కోలాటాలు ఆడతారు, పారాయణాలు చేస్తారు, పిచ్చి వేషాలు వేస్తారు, గుంపులు ఇవన్నీ చేస్తారు, వాళ్ళకి సరదాగా ఉంది. నేను అంటాను ఇది మోక్షం కావాలి కదా అత్తయ్య అంటే, ఆవిడకి అర్థం కాదు. ఇప్పుడు ఏముంది, ఇలా బానే ఉంది కదా అంటారు. ఆవిడ ఎక్కడ తప్పు చేస్తుంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎవరైనా చెప్పగలరా? ఇది చర్చా కార్యక్రమం, మీ అందరికీ తెలుసు కదా. మనం భగవద్గీత ఎప్పుడు ప్రవచన రూపంలో చెప్పుకోవట్లేదు కదా. 92 భావనతో చేస్తే తప్పేం కాదు సార్. ఆవిడ అలా చెయ్యట్లేదు కాబట్టి అది మోక్షానికి దారి తీయదు. మీరు చెప్పేదేమో అలా ఉంటే కరెక్ట్, లేకపోతే తప్పు అనేది మీరు చెప్తున్నారు. అంటే నేననేది
ఇప్పుడు ఆవిడ ఇలా బానే ఉంది కదా అనుకుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే ఇలా అంటే బానే ఉంది కదా. తనకి మోక్షం ఉందని, అదే సార్ తనకి మోక్ష మార్గము జ్ఞాన మార్గము జ్ఞానం ఆలోచించకుండా లేదు అందుకు అలా అనుకుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన ఎన్నో తను మోక్ష మార్గము జ్ఞాన మార్గము వదిలేసి మామూలుగా కర్మకాండలు చేస్తూ ఉన్నారు కదా సార్. దానిలో మోక్షం రాదు కదా. జ్ఞానం ఆలోచన ద్వారానే జ్ఞానాన్ని పొందాలి. అందరూ ధర్మ అర్థ కామ ఈ మూడు దగ్గరనే ఆగిపోతున్నారు సార్. ఆ నెక్స్ట్ ది పట్టుకోవట్లేదు ఎవరు కూడా. అది ఉన్నదాన్ని కూడా జ్ఞానాన్ని మోక్ష మార్గాన్ని వదిలేస్తున్నారు. ఆ పదం ఉన్నదాన్ని కూడా ఎవరికి తెలియదు. 80-90% ధర్మ అర్థ కామ ఎంజాయ్. నేను బాగున్నాను, నేను ఎవరికి హాని చేయట్లేదు, నేను చాలా మంచిదాన్ని అనే చెప్పుకుంటున్నారు అందరూ, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. కానీ ఆ నెక్స్ట్ మోక్షం గురించి ఎవరు ఆలోచించట్లే. ఈ రోజు మేము ఆదిత్య హృదయంలో ఇదే చెప్పుకున్నాం సార్, ధర్మార్థ కామ మోక్షం గురించి, జయావహం గురించి చెప్పేటప్పుడు చెప్పాం సార్. కరెక్ట్. సో ఇప్పుడు మంచి మాట చెప్పారు, చాలా బాగా అన్నారు హరిత గారు. చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా కూడా ఏంటంటే ఇలా బానే ఉంది కదా, ఇప్పుడు నాకేమైంది, ఇలా డాన్సులు చేస్తున్నాను, టెంపుల్స్ కి వెళ్తున్నాను, అమ్మవారిని చూస్తున్నాను, దండం పెట్టుకుంటున్నాను, అందరి లోపల గుర్తింపు వస్తుంది, బానే ఉంది కదా ఇలాగా అని అంటారు. కానీ ఇది కాదు. మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు మోక్షం కూడా ఎందుకు రావాలి? మోక్షము శరీరం ఇలాగే ఉండదు కదా, శరీరంలో ముడతలు పడతాయి, తెల్ల జుట్టు వస్తుంది, తెల్లగడ్డం వస్తుంది, దాన్ని సంతోషంగా స్వీకరించావా? లేదు, రంగేసుకుంటున్నాను అంటే నువ్వు సంతోషంగా స్వీకరించట్లే. డయాబెటీస్ వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఏంటి? నీ శరీరం సహకరించట్లేదు. అవునా? అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఇంక కొన్ని రోజులకు నేను ఈ శరీరాన్ని వదిలేయవలసి వస్తుంది అని. సో భగవద్గీత చెప్పేటటువంటిది అత్యద్భుతమైనటువంటి జ్ఞానము. భగవద్గీతలో ఉన్న జ్ఞానమే మనం ఎక్కడ చెప్పుకున్నా భగవద్గీతని రిఫరెన్స్ గా చేసుకుని చెప్తున్నాం. అందుకే 90 వారాలైనా కూడా, 92, 93 వారాలైనా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు భగవద్గీత. ఇంకా 30 వారాలు దాటిపోయేటట్టే ఉంది. కాబట్టి ఎలాగా ఇక్కడ మనం తత్వం అర్థం చేసుకుంటే తప్ప మనకు ముందుకెళ్ళలేము. కాబట్టి నిష్కామ కర్మ చేయాలి. భగవంతుడు ఏమంటాడంటే, చూడు, నువ్వు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు, పాపం చేస్తే దుఃఖం. అంటే ఇక్కడ స్వర్గం అంటే ఎగ్జాక్ట్లీ స్వర్గం కాదు, సుఖం, మంచి జన్మ, మానవ జన్మ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడో ఒక చోట కొన్ని ఎంజాయ్ చేస్తావు, కొన్ని సగం మిక్స్చర్ లో అవుతావు. కానీ నువ్వు జ్ఞాని అయితే మాత్రము కర్మలతోని తనకు అనుసంధానం అంటే ఏమంటారు? ఇంటిగ్రేషన్ జరగదు. జ్ఞాని ఎవరైతే ఉంటారో ఆ జ్ఞానికి ఈ కర్మలతోని సంబంధం ఉండదు. ఇంకా కర్మల యొక్క ఫలితాలతోటి సంబంధం ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అంటే మన కర్మల ప్రకారమే మన ఫలాలు వస్తాయి. కానీ జ్ఞాని మాత్రం ఏం చేస్తాడు అంటే, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. చెప్పండి ఒకసారి, ఇది అందరికీ తెలిసిన శ్లోకమే కదా. ఓకే, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అందరికీ తెలిసిందే కదా ఇది. సో బ్రహ్మవిద్ అంటే ఎవరు? బ్రహ్మవిద్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి, బ్రహ్మవిద్ అంటే ఎవరు? హలో రజనీ గారు, మీరు చెప్తారా? బ్రహ్మమును తెలుసుకున్నవాడు. బ్రహ్మ విద్ అంటే, బ్రహ్మని విద్ అంటే తెలుసుకున్నవాడు, విద్ అంటే తెలుసుకోవడము. బ్రహ్మ ఏవ భవతి. బ్రహ్మ ఐవ అంటే బ్రహ్మ ఏవ బ్రహ్మయే అవుతున్నాడు. కాబట్టి ఏమవుతుందంటే, జ్ఞాని విషయం లోపల ఇది తప్పు ఇది ఒప్పు అనేటటువంటిది మనకు క్లియర్ గా తెలిసి ఆయన ఏమవుతున్నాడంటే, ఆయనే కర్మబంధాలను దాటిపోతున్నాడు. ఉదాహరణకి ఎట్లా మన డైలీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, మీకు అందరికీ మరింత సులభంగా అర్థం కావాలి. నేను ఇంట్లోపల ఇన్ని చేశాను, నా వైఫ్ ని బాగా చదివించాను, నా వైఫ్ ని ప్రేమగా చూసుకున్నాను, నాకు స్వర్గం వస్తుందా అండి, నరకం వస్తుందా? బాధ్యత. కానీ ఆ బాధ్యత చేస్తున్నప్పుడు మీ వైఫ్ పిల్లలు మీ మాట వినలేదు అనుకోండి, మీ హస్బెండ్ ఎవరో ఒకరు వినలేదు, ఇంటికి ఇంత చేశాను అని అనిపిస్తుందా లేదా? ఎస్ సార్ నో? మాట్లాడండి. అదే సహజం. వినకపోతే బాధ అనిపిస్తుంది, ఇంత చేశాను కదా అని. ఇప్పుడు నెక్స్ట్ ఆఫీస్ లోకి వెళ్ళండి. ఆఫీస్ లోపల బిజినెస్ లోపల చూడండి. ఆఫీస్ లోపల ఏమవుతుంది, మనకు ఫలితం పైన మనకు బోల్డ్ అంత ఆశ ఉంటుంది. అంటే మనకు ప్రమోషన్ కావాలి, తర్వాత ఇంక్రిమెంట్స్ కావాలి, రివార్డ్స్ ఏమన్నా ఉంటే అవి కావాలి, ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ రాకపోతే ఏమవుతుంది, మనకు ఒత్తిడి పెరిగి బాధపడతామా, లేకపోతే మరింత సంతోషంగా ఉంటామా? ఇదే సాధకుడి విషయం లోపల తీసుకుందాం. ఇప్పుడు ఇల్లు, ఆఫీసు, బిజినెస్ తీసుకున్నాం.
సాధకుడు ఉన్నాడు అనుకో, సాధకుడికి ఎలాంటి బాధ ఉండాలి అంటే, నాకు ఇంకా అనుభవం రాలేదేంటి, ఆత్మ అనుభవం రాలేదేంటి, ఇంత చేస్తున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఆత్మ అనేది అనుభవంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆత్మని ఎంత క్లియర్ గా చూసుకోవచ్చు అని చెప్పానండి? ఎవరైనా చెప్పండి, మాట్లాడండి. ఎదురుగా అద్దం పెడితే ఎలా కనపడుతుందో అంత క్లియర్ గా కనపడుతుందండి. కనపడుతుంది. మరి నాకు ఆ అనుబంధం ఎందుకు రాలేదు? నాకు నా ఆత్మతో ఆ బంధం ఎందుకు రాలేదు? నాకు ఆ సూక్ష్మ బంధము నాకు ఎందుకు రాలేదు? సో ఇలా లేదు, మనసు నిండా ఆలోచన వర్గాలతో నిండి ఉన్నది. అందుకని మనకి మనసు క్లియర్ గా లేక మనకు అనుభవం రావట్లేదు. కరెక్ట్. మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం కదా సార్, బంధాల్లో పరిమితం చేసుకుంటున్నాం కదా. కరెక్ట్ 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 కరెక్ట్. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, నీకు ఎందుకు రావడం లేదో తెలుసా అర్జున? నీకు ఆత్మజ్ఞానం కలగడం లేదు. నీకంటే మనందరికి, నీకు అంటే గుర్తుంచుకోండి, శ్రీకృష్ణుడు చెప్తున్నది మనందరికి అని. ఎందుకు రావడం లేదు? ఓకే, చదువుతారా ఎవరన్నా శ్లోకము? పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే. చెప్పండి ఎవరన్నా. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. కరెక్ట్, సిద్ధయే సర్వకర్మణాం. ఇప్పుడు వచ్చేసాం మనము ఏదైతే సొల్యూషన్ రావాలో సొల్యూషన్ దగ్గరికి వచ్చాం. చాలా బ్యూటిఫుల్ పాయింట్ తెలుసుకుంటున్నాం. ప్లీజ్ కొద్దిగా ఇవాళ ఇది ఒకటే చెప్పి ఆపేస్తా, సరేనా? కానీ కొద్దిగా మనసు పెట్టండి ఇటువైపు. ఏ కర్మ అయినా సిద్ధి కావడానికి 5 రకాల విషయాలు, 5 రకాల కారణాలు ఉన్నాయి. ఎందులో? సాంఖ్య శాస్త్రం ప్రకారము. సాంఖ్యం అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. 2వ అధ్యాయం చెప్పినప్పుడు నేను చెప్పాను సాంఖ్యం అంటే ఏంటో. న్యూమరికల్ నంబర్. ఓకే, 24 తత్వాలు కలిగినది అది సాంఖ్యం అంటాము. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, మనస్సుకు సంబంధించిన 4 ఇవన్నీ సాంఖ్యము. దాని లోపల ప్రవేశించిన వసుదేవుడు చైతన్యము. రైట్, అది సంఖ్య అనే దాని నుంచి సాంఖ్య వచ్చింది. ఇంకొకళ్ళు కూడా జవాబు చెప్పారు. ఇది ఒకటి కరెక్ట్ ఆన్సర్. సంఖ్య నుంచి సాంఖ్యం వచ్చింది, మీరు చెప్పింది కరెక్ట్. ఇంకొకళ్ళు కూడా జవాబు చెప్పారు, మంచి జవాబు చెప్పారు. ఆత్మతత్వం. మీరు సూర్యశ్రీ గారు ఆత్మతత్వం గురించి చెప్పారు. ఆత్మజ్ఞానమే సాంఖ్యము. కపిల మహర్షి వాళ్ళ అమ్మకి చెప్పింది, కపిలుడు వాళ్ళ అమ్మకి చెప్పింది. కపిల మహర్షి అని తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా అందించినటువంటిది సాంఖ్యము. అది కపిల సాంఖ్యం ఏదైతే ఉందో ఇది దర్శనాలలో ఉంది. కపిలుడు చెప్పినటువంటి కపిల గీత, అందులో కూడా సాంఖ్యం గురించి చెప్పడం జరిగింది. ఈ రెండిటి ప్రకారము ఏంటంటే, ఒక పని చేయడానికి 5 విషయాలు అవసరము. చెప్పండి, ఎన్ని విషయాలు అవసరము? 5 విషయాలు పని చేయడానికి 5 విషయాలు అవసరము. అయితే ఇప్పుడు మనిషి జనరల్ గా, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇది కొద్దిగా ప్లీజ్, ఇది వింటే నేను మిమ్మల్ని వదిలేస్తా. ఓకే, మనిషి జనరల్ గా ఏమనుకుంటాడంటే, ఈ పని నేనే చేశాను అనుకుంటాడు. నేనే చేశాను, నేనే కర్త. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, అది కాదు, దానికి 5 కారణాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు నేనే అని చెప్పినప్పుడు మనకి ఎందుకు దుఃఖం కలుగుతుంది? మాకు అసలు దుఃఖమే లేదు అన్న వాళ్ళు ఎంతమంది అండి? దుఃఖమే లేదు, ఏం జరిగినా దుఃఖమే లేదు అనే వాళ్ళు ఉంటారా? ఉండరు. అంటే మరి నేనే కర్త అన్నప్పుడు ఆ బాధకు కారణం కూడా నువ్వేనా కాదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా నేను చెప్పి? అన్ని చేసింది నేనే అనుకుంటున్నా కాబట్టి దాని బాధ కూడా అనుభవించేది నేనే అనుకుంటున్నాను. కరెక్ట్. అయితే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీత మొత్తంలో అంటే, నీ ఒక్కడు కాదు చెప్తున్నాడు. నీ ఒక్కడి వల్ల కాదు, ఇది తన తత్వం ఎందుకు పాల్గొస్తుంది అంటే, దీని శ్లోకం చాలా పుస్తకాలకు వాక్యంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనం ఏం అసలు అంటే పడుకుంటారు, తింటారు, చేసుకోవడానికి దేహము మెయింటైన్ తప్ప వాళ్ళకి తెలియలేదు. దీన్ని అగరన్యాయం అంటారు. కొండ చిలువ వచ్చిన వాటిని తింటుంది, మరి పడుకుంటుంది. అగరన్యాయం.
ఇక వీళ్ళకి కర్మలంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి కర్మలన్నీ వదిలేద్దాం. అది కొంతమందికి పాసిబుల్ అవుతుంది, జ్ఞానయోగులకు పాసిబుల్ అవుతుంది, కానీ మనకు పాసిబుల్ కాదు. దాన్ని సంన్యాసం అంటారు. సన్యాసం అనొచ్చు, పెట్టేసి మళ్ళీ న్యాసం అని కూడా అనొచ్చు. సమ్యక్ న్యాసము అంటే చక్కగా అన్ని వదలడం. అది కొంతమందికి పాసిబుల్ అవుతుంది. అది కథ ఏ పని చేయకుండా ఉండగలగడం. అంటే బద్దకిష్ట అని చెప్పి వాళ్ళని పెట్టకండి మీరు, తెలివైన వాళ్ళు అది చేయగలరు. అది ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అప్పుడు వాళ్ళకి ఏ పాపమో అంటదు, విచ్ ఇస్ రైట్. రెండవది ఏంటంటే మనం చేసేదాన్ని త్యాగము అంటారు. త్యాగము అంటే ఏంటి? కర్మ ఫల త్యాగం. అన్ని ఫలితాలు నేను చేయడం లేదు దేవుడా, నువ్వే చేస్తున్నావు. అందుకే మనకి కృష్ణార్పణం, రామార్పణం ఇవన్నీ ఎందుకంటారు తెలుసా? ఫలితాలు వదిలేస్తావు నువ్వని. ఆఖరికి తెలుసా, మీరు చేసుకునే పెద్ద పెద్ద నోములు, వ్రతాలు, పారాయణాలు, వీటన్నిటిని కూడా సర్వం దైవార్పణమస్తు అంటారా లేదా? చెప్పండి, అంటారా లేదా? ఎస్ ఆర్ నో? అంటారు కదా. ఒకసారి మన స్టూడెంట్స్ కొత్తలో ఎంత బాధపడ్డారు తెలుసా? స్టార్టింగ్ లోపల నేను చెప్పాను, అన్ని కృష్ణార్పణం, మీరు చేసినవన్నీ కృష్ణార్పణం అంటే బోర్ నేర్చారు మన స్టూడెంట్స్. సార్ మేము చేస్తున్నాం కష్టపడి, మీరు పోయి అన్ని కృష్ణార్పణం వస్తుంటే ఏం లాభం సార్? మీకు న్యాయమా సార్ ఇది? మీకు కూడా ఒక వైఫ్, 2 పిల్లలు ఉన్నారు సార్, మీకు న్యాయమా అని అన్నారా లేదా? బాధపడ్డారా లేదా? ఎవరు సార్ అన్న వాళ్ళ పేర్లు చెప్పండి సార్, కొంచెం మేము కూడా అనుకున్నాను సార్, నిజమే అది. అవునా, ఇంత కష్టపడి చదివి కృష్ణార్పణం అనాలని చిన్నప్పుడు అనుకున్నాను. అనుకున్నారా? సార్ మీరు ఓం తత్సత్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, కృష్ణార్పణం తర్వాత ఓం తత్సత్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను అదే అంటున్నా, అంటే విష్ణు సహస్రనామం నేర్పించిన తర్వాత చివర్లో భగవద్గీత క్లాస్ అంటే ప్రతిదానికి ఇంకా ఓం తత్సత్ అది ఒక బాగా రిలీజ్ అయిపోయింది సార్ మైండ్ లో. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్క ఓం తత్సత్ లోపల ఉన్నటువంటి శక్తి ఇక మరి ఎక్కడా లేదు. అది మనం 17వ అధ్యాయంలో ఎన్ని వారాల పాటు తెలుసుకున్నామో, ఓము తత్ సత్. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఈ భావన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సర్వము దైవానికి అర్పించేస్తే ఏమైపోతుందంటే ఇక మనకేమీ ఉండదు. కానీ మనం ఏమనుకుంటామంటే కర్మ చేయడానికి మనం బాధ్యత తీసుకుంటున్నాం, కాబట్టి కర్మ కనుక ఫలించకపోతే బాధపడతాం. కర్మ ఫలిస్తే నా అంతటి వాడు లేడు అంటాం. అప్పుడు మళ్ళీ దేవుడికి ఇవ్వం మనం క్రెడిట్. దేవుడికి ఎప్పుడు క్రెడిట్ ఇస్తామంటే ఏదో దేవుడా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాము, దేవుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాము, అక్కడ ఒక మనకు 1 కోటి రూపాయలు వస్తే 1000 రూపాయలు దేవుడికి వేసేసి వస్తాం. ఏ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఈ బేరం కరెక్ట్ అనేది కాదు. దేవుడు లేడు గాని, అంటే అక్కడ మనిషి రూపంలో వచ్చి మీతోని డీల్స్ ఆడాడు గాని, ఆడేది ఉంటే మాత్రము ఈత బరికెలు తీసుకుని కొడతాడు ఒక్కొక్కరిని. ఈత బరికెలు తీసుకుని కొడతాడు. ఏంలా నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తే నాకు 1000 రూపాయలు ఇస్తావా అని. సో కాబట్టి ఏమైతుంది, ఇక్కడ కర్మ చేయడానికి మీరు మీ బాధ్యత కర్మ చేస్తున్నారు అంతే, ఫలితాలు అవన్నీ వదిలేయండి. ఎందుకంటే ఒక కర్మ సిద్ధించడానికి 5 రకాల విషయాలు కారణము. ఆ 5 ఏంటో చెప్తాను. 5 గురించి వివరాలు వచ్చే వారం తెలుసుకుందాం. మొదటిది అధిష్టానము. అధిష్టానం అంటే ఒకటేదో ముందు కావాలి, శరీరం లాంటిది ఏదన్నా ముందు కావాలి. ఈ శరీరాన్ని కర్మ జరగడానికి ఆధారమైనటువంటి ఈ నామము, రూపము రాసుకోండి, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. అధిష్టానము అనగా కర్మ జరగడానికి కావలసిన నామ రూపములు. కర్మ జరగడానికి కావలసిన నామ రూపములు. అధిష్టానము అనగా కర్మ జరగడానికి కావలసిన నామ రూపము. అంటే శ్రీనివాస్ ప్రవచనం ఎవరు చెప్తున్నారు? శ్రీనివాస్ చెప్తున్నాడు, అది అధిష్టానం. ఒక నామము, ఒక రూపము. నెక్స్ట్ కర్త ఎవరు అంటే నేను చేస్తున్నాను అని అనుకుంటామా? ఈ శరీరం కాదు, లోపల మనం నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది. ఆ నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారంని కర్త అంటారు. రాసుకోండి. కర్త అనగా నేను ఈ పని చేస్తున్నాను అనే అహంకారము. అహంకారం అంటే పొగరు కాదని మీకు అందరికీ చెప్పాను. నేను అనే భావనని అహంకారం అంటారు. కర్త అనగా అహంకారము అని చెప్పి రాసుకోండి. కర్త అనగా నేను చేశాను అనేటటువంటి భావన. మూడవది కరణము. అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం. పృథక్ అంటే వేరు అని, పృథక్ విధం వేరువేరుగా విధాలు ఉన్నాయి. వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చ ఏవాత్ర పంచమం. అంటే ఇందులోపల ఒకటేమో చేష్టలు అంటే మీరు చేసేటటువంటి ప్రయత్నాలు. ఓకే, సారీ, కరణం కంప్లీట్ అవ్వలేదు కదా ఇంకా. కరణము అంటే ఏంటంటే ఉపకరణాలు అంటే పనికొచ్చేవి. ఒక పని చేయడానికి మనకు పనికొచ్చేవి ఏంటండి?
అందరూ మన పడుకున్నారు. చేతులు కాళ్ళు చేతులు కాళ్ళు కర్మేంద్రియాలు చేతులు, కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు అని చెప్పి రాసుకోండి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటిని 11 ఏకాదశి అంటారు. ఈ ఏకాదశ వస్తువులని నియంత్రణ పెట్టుకోవడాన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం అంటే ఏంటండి? అన్ని కర్మేంద్రియాలను మనస్సు మీద లగ్నం చేయడం. ఏకాదశి కర్మేంద్రియాలు, ఏకాదశి వస్తువుల్ని పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడం. అంతేగాని ఏకాదశి అంటే ఏం చేయాలి? వాళ్ళ పొద్దున్న అన్నం మానేసి రాత్రికి నా సామిరంగా చూడు ఎవరికి దొరకనట్టుగా తినేస్తానని చెప్పేసి. నాకు అట్లాగే ఉండేది. చిన్నప్పుడు నేను ఉపవాసం ఉండేవాడిని కదా, పొద్దున్న నేను తినేవాడిని కాదు. నా దృష్టి అంతా కూడా రాత్రిపూట నేను తినబోయే వస్తువుల మీద. ఇవాళ రాత్రి చూడు నా సామిరంగా ఏమేమి తింటాను అని చెప్పేసి ఆలోచన ఉండేది అనమాట. సో కరణము రాసుకున్నారా? ఇప్పటి వరకు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. అధిష్టానము అంటే ఈ కనిపించే నామరూపము. రెండోది అంటే కర్త అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి భావన. ఎవరు చేశారు? నేను చేస్తున్నాను. మూడోది కరణం. కరణం అంటే ఉపకరణం అని మీనింగ్ అనమాట. ఉపకరణం అంటే టూల్స్, అంటే పనులు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఇంద్రియాలు, పనులు చేయడానికి ఉపయోగపడే వివిధ ఇంద్రియాలు అని చెప్పి రాసుకోండి. నాలుగవది చేష్ట. చేష్ట అంటే ప్రయత్నం అని చెప్పి రాసుకోండి. చేష్ట అంటే మానవ ప్రయత్నం అని రాసుకోండి. ఓకే, మీకు ఇంకా సింపుల్ గా ఉంటుంది కాబట్టి మానవ ప్రయత్నం అని రాసుకోండి. ఐదవది భగవంతుడు అని చెప్పి రాసుకోండి. భగవంతుడు లేదా కర్మ సిద్ధాంతం అని రాసుకోండి. మీ ఇష్టం, ఎలా రాసుకున్నా కూడా రెండు కూడా కరెక్ట్. చేష్ట అంటే మానవ ప్రయత్నం అనండి. చేష్ట అంటే చేష్ట అంటాం కదా, చేష్టలు అంటారు కదా, చేష్ట మానవ ప్రయత్నాలు అని చెప్పి రాసుకోండి. ఐదవది ఫలితం అనుకోవచ్చు కదా సార్? ఏంటండి ఫలితం అనుకోవచ్చా? ప్రయత్నాలు అంటే ఇప్పుడు మనము ఏం చేస్తాము? ఎలక్షన్స్ లో సీట్ రావాలంటే ఏం చేస్తాము? ప్రయత్నాలు చేస్తామా లేదా? వంట చేయాలి అంటే ఏం చేస్తాము? ప్రయత్నాలు చేస్తామా లేదా? బయటికి వెళ్ళాలి అంటే ప్రయత్నాలు చేస్తామా లేదా? కార్లో వెళ్ళాలా, బైక్ మీద వెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళాలా, రైలు దిగి వెళ్ళాలా, రైలు దిగాక ఎంత దూరం నడవాలి, ఇవన్నీ కూడా ప్రయత్నాలు. ఎఫర్ట్స్ అంటాం ఇంగ్లీష్ లోపల. ఆ ఎఫర్ట్స్ ని చేష్టలు అంటారు. ఈ ఒక్క శ్లోకము అందరూ బట్టి కొడతారా? నాకు ప్రామిస్ చేస్తారా ఈ ఒక్క శ్లోకం బట్టి కొడతారని? ఈ ఒక్క శ్లోకం బట్టి కొట్టండి, మిగతా అన్ని అవసరం లేదు. ఈ శ్లోకం బట్టి, అంటే మిగతా ఉన్నాయి కొన్ని, ఫస్ట్ అయితే ఈ శ్లోకం బట్టి కొట్టండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మాకు RSS లో అత్యంత ముఖ్యమైనది అదేంటి అనేది వచ్చే వాళ్ళని చెప్తా. అధిష్టానం గురించి చెప్పాలి. ఓకే, మిగతా అన్నిటికీ పెద్ద మాకు ఆర్గ్యుమెంట్ లేదు, కానీ అధిష్టానం విషయంలో చాలా రకాల ఐడియాస్ ఉన్నాయి. తిలక్ ఏమన్నాడు, తర్వాత మా RSS స్థాపకుడు అయినటువంటి డాక్టర్ జీ ఏమన్నారు, శంకరాచార్య ఏమన్నాడు, రామానుజాచార్య ఏమన్నాడు, మధ్వాచార్య ఏమన్నాడు, వల్లభాచార్య ఏమన్నాడు. ఇది కొద్దిగా ఈ శ్లోకము మనకు ఒక 2 వారాలు పడుతుంది. ఓకే, కాస్త ఓపిక పట్టండి. మనం ఎందుకంటే చాలా డీటెయిల్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి కాస్త ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఐదోది దేవుడు లేదా భగవంతుడు. ఐదోది ఏంటి? దేవుడు లేదా మన ప్రారంధం, మన కర్మఫలం అని రాసుకోండి. ఐదవది దేవుడు లేదా మన ప్రారంధము లేదా మన కర్మఫలం అని చెప్పి రాసుకోండి. ప్రారంధము, కర్మఫలము, దేవుడు అని చెప్పేసి రాసుకోండి. ప్రారంధము, దైవ ఫలము. ఓకేనా? 5 అర్థం. ముందు 5 రాసుకున్నారా? ఫస్ట్ అధిష్టానం అంటే నామరూపాలు కర్మ చేయడానికి కావలసిన నామరూపం. ఓకే, ఆ తర్వాత కర్త అంటే నేను చేస్తున్నాను అన్న భావన. పృథక్ అంటే వివిధ అంటే డిఫరెన్షియేషన్. కరణం అంటే పని చేయడానికి ఉపకరణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, వాటికి ఉపయోగపడే కర్మేంద్రియాలు, అదే ఉపకరణాలు. సారీ. చేష్ట అంటే మానవ ప్రయత్నం. దైవం అంటే భగవంతుడు, ప్రారంధము, కర్మఫలము. అందరికీ అర్థమైంది కదా ఇప్పటి వరకు? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. ఇక్కడతో ఆపేస్తాను నేను. ఏమన్నా అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఈ శ్లోకం అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి, లేదా ఈ శ్లోకం కంటే ముందు నేను చెప్పిన ఉపోద్ఘాతంలో ఏమన్నా ప్రశ్నలు ఉన్నా అడగండి. ఓకేనా? ఏదైనా సరే. ప్రారబ్ధం, దైవ ఫలము ఇంకేం చెప్పారు సార్? భగవంతుడు, ప్రారబ్ధం, కర్మఫలం.
అంతే. శ్లోకం చెప్పండి సార్, ఏది భగవద్గీతలో ఏది అయ్యే అధ్యాయంలో? చెప్తారా ఒకసారి? 18వ అధ్యాయంలో 14వ శ్లోకం. అది అందరూ కొట్టండి ఒకసారి. ఓకే, దీని గురించి మనము చాలా డీటెయిల్ గా వచ్చే ఒక 2 వారాల పాటు మనం తెలుసుకుంటాము. అయితే ఏం తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు? మనం ఏం తెలుసుకున్నామంటే అయిపోయినాయి, అన్ని చాప్టర్స్ అయిపోయాయి. 17వ చాప్టర్ లోపల ఓం తత్సత్ కూడా అయిపోయింది. 18వ చాప్టర్ లోపల ఏంటి? నేను మోక్షం కూడా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను మోక్ష స్వరూపుడను. ఇప్పుడు నేనే దేవుణ్ణి అయినప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ ఒక చిన్న మాట, నీకు నేను మోక్షం ఇచ్చేస్తాను అంటే శ్రీకృష్ణుడు నవ్వుతాడు, ఎందుకంటే నేనే మోక్ష స్వరూపుడిని, మళ్ళీ నాకు కొత్తగా మోక్షం ఇచ్చేదేంటి? అదే విధంగా మనం అందరము ఒరిజినల్ గా మోక్ష స్వరూపులం. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి, 2 నిమిషాల్లో వదిలేస్తా. మనం అందరం మోక్ష స్వరూపులం. మళ్ళా మనకి ఎవడో వచ్చి నీకు మోక్షం ఇస్తానంటే ఎట్లా ఉంటుంది? నేను ఆల్రెడీ మెలకువగా ఉన్నా. శ్రీనివాస్ నిద్రలోంచి మెలకువరా అంటే నేను ఏమంటాను? నేను ఆల్రెడీ మెలకువగా ఉన్నా. మనం ఏంటంటే పడుకుంటున్నాం, అది ప్రాబ్లము. మనం ఏమైతుందంటే తమస్సులోకి వెళ్ళిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. దానివల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అయ్యా అంటే మనం తెలియకుండా కూడా బంధాలను తగిలించుకుంటున్నాం. దీనికి మళ్ళీ ఎప్పుడు నేను చెప్పే ఒక గాలి ఎగ్జాంపుల్ ఉంది కదా, ఆ ఎగ్జాంపుల్ ఏంది? ఓ 2 మనుషులు వెళ్తూ ఉంటారు, ఒకడేమో నడుస్తూ ఉంటే రెండో వాడు ఆగిపోయి ఉంటాడు. ఏంటా అని వీడు వెనక్కి తిరిగి చూస్తే వాడు చెట్టును గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. ఏంటయ్యా ఎందుకు నడవట్లేదు నాతో పాటు అంటే అతను అంటాడు, లేదు నన్ను ఈ చెట్టు వదలడం లేదు అంటాడు. ఇతను చెట్టును గట్టిగా కౌగిలించుకొని ఉంటాడు. కౌగిలించుకున్నది ఇతను ఏమంటున్నాడు? చెట్టు నన్ను వదలడం లేదు అంటాడు. సో బంధాలన్నీ కూడా మనము అంటించుకున్నవే. బంధాలన్నీ కూడా మనం కళ్ళు తెరిచి చూడగానే తల్లి కనిపిస్తుంది, తర్వాత తండ్రి కనిపిస్తాడు, తర్వాత అన్నదమ్ములు కనిపిస్తారు, తర్వాత సమాజం కనిపిస్తుంది, తర్వాత మిత్రులు, తర్వాత బంధువులు. వీళ్ళందరితోటి మనం బంధాలు తగిలించుకుంటూ కొత్త బంధాలను ఇంకా అలవాటు చేసుకుంటాం. నీది నెంబర్ ఇస్తావా? ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా? 3 మొబైల్స్ మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క దాంట్లో కాంటాక్ట్స్ నిండిపోతాయి. మొబైల్ అంటుంది మీకు మీ ఫోన్ నిండిపోయింది బాబోయ్ అంటే రెండో ఫోన్ తీసుకుంటారు. హస్బెండ్ మొట్టికాయలు వేసి మరి రెండోది పంపించుకుంటారు. అందులో నింపుతారు కాంటాక్ట్లు. కొత్త వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తారు. సో దీనివల్ల ఏమైపోతుంది? కొత్త బంధాలు మనం ఏర్పరచుకుంటున్నాం. కానీ నేను ఒరిజినల్ గా ఒక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాను, ఏ బంధాలు లేకుండా వెళ్తున్నాను. బంధాలు మనం తగిలించుకున్నవి. అంటే ఒరిజినల్ గా నేను మోక్ష స్వరూపుడను. కానీ మనకు ఏమవుతుంది? మనము బంధాలన్నీ తగిలించుకుంటూ వెళ్తున్నాం. అయితే మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంది? మనం అలా అన్ని వదిలేసి వెళ్ళిపోగలమా? ప్రశ్నకు జవాబు చెప్పండి ఎవరైనా. వెళ్ళలేం సార్. బంధాలు కొంచెం పట్టుకుంటాయి, మనంతటికి మనం జ్ఞానం రాంది వెళ్ళలేం సార్. బంధాలని మనమే పట్టుకుంటాం సార్, వదలలేం. కరెక్టే, కానీ వదలగలమా? ఇప్పుడు చిన్నప్పుడు 15 ఏళ్ళకి నేను కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి సార్, కొంచెంగా తగ్గించుకుంటూ సాధనా మార్గంలో కొంచెం వదిలేసుకోవచ్చు సార్ వయసు పెరిగే కానీ పూర్వజన్మ సుకృతం లేదే అది మనకు 30-40 ఇయర్స్ వచ్చే అవకాశమే లేదు. అవును సార్. పూర్వజన్మ సుకృతం ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది. పూర్వజన్మ సుకృతం ఉంటే జీవితంలో ఏదో ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా మనకు రియలైజ్ అవుతాము. రియలైజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా కూడా మూర్ఖంగా అనిపిస్తుంది, మారుతాం. కానీ పూర్వజన్మ సుకృతం లేనప్పుడు ఎలాగా అంటే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఎలా ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి? ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. ఆలోచన ద్వారా తెలుసుకోవాలంటే ఏంటి? మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులందరూ వెళ్ళిపోతున్నారు. నా శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులు, నాకు తెలిసిన వాళ్ళందరి జీవితాలలో జరుగుతున్నటువంటి విషయాలు, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది? ఓకే, ఇవాళ కాకపోతే రేపైనా నేను పడిపోతాను. నేను పడిపోయిన తర్వాత 12 రోజుల తర్వాత నన్ను ఎవరు గుర్తుంచుకోరు. నేను ఎంత అవసరం ఈ ప్రపంచానికి? నా స్థాయి ఎంత అవసరము? ఈ బంగ్లాలు అవసరమా? ఈ కార్లు అవసరమా? ఈ వస్తువులు అవసరమా? ఈ షో ఆఫ్ అవసరమా? ఈ జనాలు అవసరమా? ఎంతో ఆత్మీయులు మీకేమన్నా అయితే బోరున ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. కనీసం నాకు ఒక 10 మంది అలా నా గురించి ఏడ్చే వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి. అంటే ఏడ్చే వాళ్ళు అంటే అసూయతో ఏడ్చే వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా నిజంగా మనకేమన్నా అయితే బోరున ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక్కొక్కళ్ళు 10 మందిని దాటిన వాళ్ళు చేయలేవండి. 10 మంది ఎక్కడ సార్? ఒకరిద్దరు కూడా ఉండరు. ఉన్నారు సార్. అమ్మయ్య ప్రశాంతంగా ఉందిరా ఇప్పుడు. మన ప్రవచనాలు వినే వాళ్ళే ఉన్నారు. మా ఫేవరెట్స్ బాల వికాస్ కాదండి, ఎవరికి వాళ్ళకైతే ఇప్పుడు మన ఇంట్లో మనకైతే అమ్మయ్య అయిపోయిందిలే, ఈవిడ పోయింది, మనకి బాధ్యత తీరింది, ఒక ఇదైపోయిందిలే చెప్పింది ఇంటి వరకే కాదు, మీరు చనిపోతే ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నారు. అది ఈవెన్ ఇల్లు కావచ్చు, ఈవెన్ అవుట్ సైడ్ కావచ్చు.
ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో అదే నేను చెప్పాను, బంధువులు. చాలా ఆ, మంది అదే అదే ఉన్నారు. అదే అవును అది అవును అవును అది ఎవరైనా 2 రోజులు బంధం 3 కాదు. రోజులే అది సార్. తర్వాత ఎవరికి ఎవరు ఆ అది మర్నాడే బంధం ఎవరికి కాదు. ఆ గుర్తులు మనం. బంధం ఎట్లాంటిదంటే ఆధ్యాత్మిక బంధం ఉంది. నేను సంసార బంధం చెప్పట్లేదు. సార్ లాగా ఆధ్యాత్మిక బంధంతో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మోక్షం పొందారు, ముక్తి పొందారు అనుకుంటారు కానీ అసలు వాళ్ళు ఏడ లేరు. ఉంటదండి, వాళ్ళైతే ఏడ ఉండదు. మణి గారు కరెక్ట్ చెప్పారు మీరు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం వెళ్ళిపోతే ఘోరాతి ఘోరంగా ఏడ్చి ప్రపంచం మునిగిపోయింది అనుకునే వాళ్ళలాగా ఏం జరగదు. మళ్ళీ ప్రపంచం నార్మల్ గా జరుగుతుంది. అండ్ అలా జరగాలి కూడాను. అది ప్రపంచం యొక్క అసలు రహస్యం ఏంటంటే ప్రపంచం అలా జరగాల్సిందే. అలా అదే కదా ముందుకు సార్ మాయ అనేది. సార్ మాయ ఒక్క అనేది నిమిషం అదే కూడా కదా. ఆగదు సార్, సార్ ఎక్కడ ఏది ఆగదు. సార్ వాళ్ళు మరుపు అనేది ఏడ్చేది దేవుడే కూడా పెడతాడు కదా సార్. మరుపు అనేది ఆయనే సార్ పెడతాడు కదా. వాళ్ళు ఏడ్చేది కూడా ఎందుకో తెలుసా సార్, వాళ్ళకి ఎలా ఉండగలుగుతామో అని తన గురించి ఆలోచించుకొని కూడా ఏడుస్తారు సార్. వాళ్ళు అది నేను ఎలా ఇప్పుడు నా బతికేలాగా అని ఏడుస్తారు. మెయిన్ ఆ మాట ఫస్ట్ అంటారు సార్. నేను అయితే ఎలా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు అదే అంటారు సార్ స్టార్టింగ్. అందుకోసమే బృహదారణ్యక ఉపనిషత్తు నేను చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను, భార్యలు ఉంటారు ఆయనకి, 2 భార్యలు, కాత్యాయని మైత్రేయి. ఆయన అంటాడు, చలో నేను మీ అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాను, కార్లు ఇచ్చేస్తున్నాను, బంగ్లాలు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఆడి కార్ తీసుకో, నువ్వు ఈ జాగ్వార్ కార్ తీసుకో, ఏ కార్ పడితే ఆ కార్లు బంగ్లాలన్నీ ఇచ్చేస్తాడు, నువ్వు ఇక్కడ ఫామ్ ల్యాండ్ తీసుకో, నువ్వు అక్కడికి తీసుకో అని. భార్యలలో ఒక ఆమె చాలా సంతోషంగా అన్ని తీసేసుకుంటూ ఉంటుంది. రెండో ఆమెకి డౌట్ వస్తుంది, ఇన్ని కూడా నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఆల్ దిస్, ఏదో శాశ్వతమైనటువంటి ఆనందం కోసం వెళ్తున్నావు, అదేంటి అని అడుగుతుంది. అడగగానే ఆయన చెప్పడు, నువ్వు ఎందుకు డబ్బులు తీసుకోగలదు అవి తీసుకోవాలి, లేదు నేను కూడా నీతో వస్తాను, నువ్వు ఎందుకు వెళ్తున్నావు చెప్పు అని. అప్పుడు ఆయన చెప్తాడు, బృహద అరణ్యక ఉపనిషత్తు ఇది. బృహదారణ్యకం ఇది చివరి భాగం నుంచి వచ్చినటువంటిది కాదు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని ఉంటాయి. ఈ 3వ భాగం నుంచి వచ్చినటువంటి అతిపెద్ద ఉపనిషత్తు ఇది. అందులోపల అప్పుడు చెప్తాడు భార్యతోటి, ఈ ప్రపంచంలో నేను వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాను అనుకునేది మూర్ఖత్వము, ప్రతిదీ కూడా నువ్వు చేసేది నా కోసమే, నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి చేస్తున్నావు. షాక్ తెలుసా, నేను ఇది ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు మతిపోయింది. అది అనుభవంలోకి అంటే నా ఉద్దేశం ఒకటే, ఎన్ని చదివాము అనే దానికంటే కూడా దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నామా చూడాలి ఒకసారి. ఆయన ఏమంటారంటే ఏదైనా మన ప్రయోజనం కోసం, మన అవసరం కోసమే ప్రతి ఆలోచనలో కూడా. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ చాలా అందంగా ఉంది అనుకోండి, రోజు మిమ్మల్ని మొట్టింది అనుకోండి, ఆనందపడతారా? తల్లి బాగుంది, తల్లి ప్రేమగా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీతోటి మిస్బిహేవ్ చేసింది అనుకోండి, తల్లిని ఇష్టపడతారా? పిల్లలు మీకు చాలా ఇష్టము, ఆ పిల్లలు కనుక మర్యాద తప్పి ఇష్టం వచ్చినట్టుగా రౌడీలాగా ఉండి, వాడు ఒక ఆయన చెప్తాడు, ఏమయ్యా మీ పిల్లలు పైకి వచ్చారా అని. అంటే పైకి వచ్చారండి, నెల రోజుల వరకు కూడా పెద్దాడు కొట్టడానికి పైకి వచ్చేవాడు, ఇప్పుడు ఈ మధ్య చిన్నాడు కూడా కొట్టడానికి పైకి వస్తున్నాడు అని చెప్పేసి చెప్తారు. అలా పైకి వస్తున్నారు. కానీ నిజంగా ఎవరైనా పైకి అలాంటప్పుడు పిల్లల్ని ఇష్టపడతామా మనము? సో ఇక్కడ రహస్యం మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మన ఆనందం కోసం మనం ప్రపంచాన్ని ఇష్టపడుతున్నాం, కానీ నిజంగా పడేవాడు ఫస్ట్ అదే అంటారు సార్. అంటే రాజశేఖర రెడ్డి గారు పాయింట్ చెప్పారు, ఒకసారి ఆయన చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చెప్పండి సార్. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఏదైనా నా సుఖం గురించి ఇతరులను ప్రేమిస్తుంటాం. అంతే అంతే. ఇదే బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క ముఖ్య మూలం. కాబట్టి నా కోసమే ప్రేమిస్తూ నేను త్యాగాలు చేశాను అనడంలో ఎంతవరకు కరెక్టు? నేను వీళ్ళ కోసం ఇంత చేశాను, వీళ్ళ కోసం అంత చేశాను అనడం. కాబట్టి 18వ అధ్యాయం ఏంటంటే మనందరికీ కూడా కనువిప్పు. ఈ అధ్యాయము మనకు కనువిప్పు, ఈ అధ్యాయం మనకు కనువిప్పు. సో కాబట్టి అర్జునుడు అడుగుతున్నాడు, ఇప్పుడు ఏంటి నేను మోక్షం నాకు ఎందుకు, ఇంకా నేనే మోక్ష స్వరూపుడు అయినప్పుడు నాకు మోక్షం ఎందుకు అంటే, ఇన్ని రోజులు నువ్వు బంధాలని లంపటాలను పట్టుకున్నావు కాబట్టి కావాలి. అయితే లంపటాలను పట్టుకున్నాను, ఇప్పుడు సడన్ గా వదిలేయడం పాసిబుల్ అవుతుందా అంటే, అది సన్యాసం వేరు. నువ్వు కర్మయోగివి మారాలి, కర్మ సన్యాస యోగిగా మారలేవు. ఎందుకంటే కర్మ సన్యాస యోగిగా మారాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. నువ్వు పుట్టగానే అన్ని అశాశ్వతం అనుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు శుకబ్రహ్మ ఉన్నాడు, ఈ అమర్నాథ్ స్టోరీ నేను ఒకసారి చెప్పాను. శుకబ్రహ్మ ఆయన పుట్టుకతోటే ఆయన ఆత్మజ్ఞాని. వ్యాసుడు బాధపడుతూ ఉంటాడు, నా కుమారుడు అని చెప్పేసి కుమారుడు గురించి వెళ్తూ ఉంటాడు. అతనేమో పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. వ్యాసుడికేమో మోహం తగ్గదు. ఇన్ని పురాణాలు రాశాడు, 180 పురాణాలు రాశాడు. ఇటు చూస్తేనేమో వేదాలని చక్కగా విభజించి ఇండెక్స్ చేశాడు. అలాంటిది ఆయన కూడా కంగారు, ఆయన కూడా మోహాన్ని తట్టుకోలేడు. కుమారా కుమారా అని అంటూ ఉంటే ఈయన పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు శుకబ్రహ్మ.
ఆయన వేదనను చూసినటువంటి చెట్లు, చేమలు, పక్షులు, చిన్న చిన్న కీటకాలు, క్రిములు, జంతువులు అన్ని కూడా నాన్నా నాన్నా అని చెప్పేసి వేదవ్యాసుడికి అడ్రస్ చేస్తూ ఉంటాయి. కానీ శుకబ్రహ్మ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. ఇవన్నీ అశాశ్వతము. అమర్నాథ్ ఎందుకు వెళ్ళాలి? అందుకోసమే వెళ్ళాలి. అమర్నాథ్ యాత్రకి ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారండి? సార్ మీరు వెళ్తున్నారా? జూన్ 25. అయిపోయింది. ఇది చేసుకున్నావా? టెస్ట్ అన్ని చేసుకున్నారా? లేదు సార్, ఒక ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నాము, వాళ్ళు అన్ని చేయిస్తారు, ఏర్పాటు చేస్తారు. మెడికల్ ది చూసుకోండి ఒకసారి. అంటే వాళ్ళు చేయించినా చేయించకపోయినా మీరు చేసుకోండి. కొద్దిగా చివరి భాగాలలో కొద్దిగా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. ప్రాబ్లం అలాంటివి ఉన్న వాళ్ళు వెళ్ళలేరా సార్ అవి? అది కొద్దిగా అంటే అమర్నాథ్ ఏంటంటే మీకు 2-3 నెలలే ఓపెన్ ఉంటుంది కదా, కొద్దిగా దారి అది క్లీన్ గా ఉండదు. ఇప్పుడు మీకు కైలాస్ మానస సరోవర్ గానీ, చార్ధామ్ గానీ కొద్దిగా ఓపెన్ ఇది కొంచెం చల్లటి ప్రదేశం, ఆక్సిజన్ అందుకోవడం కష్టం అవుతుంది. వర్షాల టైం అది, వర్షాల టైం అది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. వర్షాలు ఉంటాయి కాబట్టి ఏ రోజు వర్షం పడటం లేదా సార్? ఇక్కడ హైదరాబాద్ లోనా తెలీదు, నేను బయట చూడలేదు. నేను 2 గంటల వరకు అసలు భయంకరంగా ఉంది సార్ ఇక్కడ. ఈరోజు కర్నూలులో పడుతుంది లేక ఫస్ట్ ఎట్లా ఉంది వేణుగోపాల్ గారు? ఓకే, సో అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ విధంగా మనం గుర్తించినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనము ఒక సత్యాన్ని గుర్తించాలి. ఏ విధంగానైతే శుకబ్రహ్మ ఉన్నాడో అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు పుట్టుకతోటే వచ్చేస్తుంది. వాళ్ళు సన్యాసం అనేటటువంటిది తీసుకోగలరు. కానీ మనమందరము చేసేది మాత్రం త్యాగమే. అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఈయన అడుగుతాడు, భగవాన్ ఏది సమంజసము, త్యాగమా లేకపోతే సన్యాసమా, ఏది సమంజసం? ఈ రెండిటి యొక్క తత్వాన్ని నేను వేరువేరుగా తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. పృథక్ కేశి నిషూదన, నాకు చెప్పండి, వీటిని వేరువేరుగా చెప్పండి. దీనికి దాన్ని సెపరేట్ గా చేయాలి అంటే, బాబు అన్ని కర్మలను వదిలేస్తే ఒకటి, కర్మల యొక్క ఫలితాలను వదిలేస్తే, నువ్వు ఫలితాలను వదలడం ఈజీ, అన్ని కర్మలు వదిలేసి వెళ్ళడం అంటే పూర్వజన్మ సుకృతం. అయితే నా అభిప్రాయం కూడా ఏంటంటే, చాలా మంది చెప్తుంటారు కర్మలన్నీ కూడా దోషపూరితమైనవి కాబట్టి కర్మలన్నీ వదిలేయమని. బట్ నేనేమంటానంటే అది పాసిబుల్ కాదు. కర్మ ఫలితాలను వదిలేస్తే చాలు. ఎస్పెషల్లీ కర్మలు చేయడం చాలా మంచిది. యజ్ఞం, తపస్సు, దానం నీకేదైతే నేను 17వ అధ్యాయంలో చెప్పానో, ఆ 17వ అధ్యాయంలో చెప్పినటువంటి వైటీడీ ప్రతి ఒక్కరూ చెయ్యాలి. చేయడం వల్ల ఒక వ్యక్తి మనిషి నుంచి మనీషిగా మారతాడు. మనీషి అంటే మహాత్ముడుగా మారతాడు. కాబట్టి యజ్ఞము, తపస్సు, దానము సాత్విక పద్ధతులలో చేయడం అనేటటువంటిది ఏదైతే మనం 17వ అధ్యాయంలో తెలుసుకున్నామో అది కంపల్సరీగా చెయ్యాలని నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఈ త్యాగం అనేటటువంటిది పర్సనల్ ఒపీనియన్ అయినటువంటి ఈ వైటీడీ ఏదైతే ఉన్నదో, ఆ కర్మ ఫలితాలను ఎలా వదిలేయాలి? మనము సాత్వికంగా ఇది నా బాధ్యత అని చెప్పేసి వదిలేయాలి. అంతేగాని అది కష్టమండి అని చెప్పేసి వదిలేయడము అది రాజస త్యాగం, అది తప్పు. లేకపోతే అసలు బద్ధకంతో వదిలేయడము. కొంతమంది ఏమో బద్ధకంతో వదిలేస్తారు, శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా. కొంతమంది ఏం చేస్తారు అంటేనేమో అబ్బా చాలా కష్టమండి అని చెప్పి, అది రాజస త్యాగం. బద్ధకంతో వదిలేస్తే తామస త్యాగం. ఈ రెండూ కాదు, నువ్వు ఈ రెండింటిని కూడా వదిలేయవద్దు. ఇది నా బాధ్యత అని చెప్పి చేసి ఫలితాన్ని వదిలేసాయి. సో అప్పుడు మాత్రం నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు. సో త్యాగం అనేటటువంటిది కర్మ ఫల త్యాగము. కర్మ యొక్క ఫలితాలను నువ్వు వదిలేయాలి, కర్మలను వదిలేయలేవు. మళ్ళొకసారి చెప్తున్నా జాగ్రత్తగా. కర్మలను వదిలేయడం దాదాపు అసంభవం. నువ్వు గాలి పీల్చుకోవడం ఆపేయాలి, అన్నం తినడం ఆపేయాలి, పిల్లల్ని పెంచడం ఆపేయాలి, ప్రతి ఒక్క పని ఆపేయాలి. అవి ఆపలేం. కాబట్టి ఏంటంటే అవన్నీ చేస్తూ ఇది నా బాధ్యత అంతే. ఇప్పుడు ఎందుకు భార్యకి ఏదో చేశాను నాకేదో దేవుడు వచ్చి ఇస్తాడంటే ఏం లేదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. కాబట్టి ఏంటంటే ఇవన్నీ రుణం నేను తీర్చుకుంటున్నాను అంతే అని చెప్పేసి చేసుకున్నట్లయితే ఏముండదు. మళ్ళీ జస్ట్ ఇందులో 50 ఏళ్ళు బతుకుతాం అనుకోండి, 40 ఏళ్ళు బతికామనుకోండి, మళ్ళీ వచ్చే జన్మ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొత్త వైఫ్, కొత్త భర్త, కొత్త పిల్లలు, కొత్త లోకము, కొత్త ఇది. ఏ ఆఫ్రికాలో మంచిగా కర్రెగా పుడతాం, ఇప్పుడే కర్రెగా ఉన్నాం, ఇక మళ్ళా ఆఫ్రికాలో పోయి ఇంకా కర్రెగా పుడితే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. కర్రెగా ఉంటారు, కర్రె పెళ్ళం దొరుకుతుంది, ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి. వెళ్తారా మీరు ఆఫ్రికాకి వెళ్ళి ఆ ఎండల లోపల చెమట్లు. సో నలుపు నీలం సార్, నలుపు అంటే నీలం సార్, జోగ్గా అంటున్నాను. సో కాబట్టి ఏమవుతుంది మళ్ళీ ఇంకొక జన్మ అవసరమా? లేదు, కర్రెగా పుడితే పోనీ మంచిదే అంటున్నారు మీరు. కర్రెగా అంటే నీలం, ఆకర్షణ ఉంది కదా సార్, నలుపులో ఆకర్షణ ఉంది కదా. అవును, అంటే అక్కడ మీరు ఆఫ్రికాలో పుడితే మీరు
అవును నలుపు అవును నారాయణుడు అంటారు. అవును విన్నాను. సో ఆ తర్వాత నెక్స్ట్ అలా కాకుండా ఏ పశువులాగానో పుడితే, ఏ చీమలాగానో దోమలాగానో పుడితే, లేకపోతే కుంటి కుక్కలాగానో పుడితే, లేకపోతే గజ్జి కానీ కుక్కలాగా సార్ పుడితే, ఏ జన్మకు ఆ జన్మ వాళ్ళకి బానే ఉంటుంది కదా సార్. చీమకి చీమ జన్మ బానే కాబట్టి ఉంటుంది. ప్రారంభం మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సిన పాపకర్మలు పుణ్యకర్మలు ఏమీ ఉండవు సార్. ఉన్నది కొంత అనుభవించేస్తాం. జంతువులాగా నలుపు పుడితే మంచిదే అంట సార్, మానవ నలుపు జన్మ మంచిదే ఎత్తినాక మళ్ళీ జంతువు జన్మ పోవడం అంటే ఇక దుర్లభం, ఇంత కష్టం. అంటే అందుకోసమే సార్. నలుపు మంచిదే, నలుపు మంచిదే. నేను కూడా కర్రగా నన్ను కర్రోడు అంటారని చెప్పేసి నేను ఇట్లా ఈ మాట అన్నాను అనమాట. కర్రోడు అల్లరోడు అని చెప్పి నాకు పేర్లు ఉన్నాయి. కర్రోడు అల్లరోడు అని బిరుదులు ఇచ్చారు జనాలు. ఉండాలండి మీరు అనుకుంటారు, మీరు తెల్లగానే ఉన్నారు. తెల్లగడే ఉంటాడా? ఫస్ట్ టైం వేణుగోపాల్ గారు నేను తెల్లగా ఉన్నా అన్నాను. ఎవ్రీ టైం నేను కర్రగా ఉన్నా అంటే సార్ అందం ఏముంది సార్, రూపం ఇంపార్టెంట్ కాదు సార్ అనేవారు. ఇంతవరకు కూడా వేణుగోపాల్ గారు గుణం ఇంపార్టెంట్ సార్, రూపం ఇంపార్టెంట్ కాదు అనేవారు. ఇవాళేమో నువ్వు కర్రగా లేవు తెల్లగా ఉన్నా అని కరెక్ట్ జవాబు చెప్పారు ఇవాళ ఆయన. నేను ఏదైతే వినాలనుకున్నానో జవాబు చెప్పారు. కృష్ణుని కూడా నల్లవాడే అని అంటారు కదా సార్, నల్లవాడే అయ్యయ్యో అల్లరి పిల్లవాడే అంటారు కదా సార్. అయితే స్లోగన్ మార్చేయాలా సార్? మనుష్య జన్మ దుర్లభం అని అంటారు, అయితే పశు జన్మ అయితే ఇంకా ప్రారంభ కర్మలు అది తీర్చుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అది ఇప్పుడు మార్చేయాలా సార్? ఇప్పుడు మార్చుకోవాల్సి వస్తుందేమో స్లోగన్. నేనేమంటానంటే మనిషి జన్మ పుడితేనే కదా మాకు మోక్షం వచ్చేది. లేకపోతే ఎన్ని జన్మలు, ఎన్ని వేల కోట్ల లక్షల జన్మలు అనుభవించాలి. మీరు జన్మ మంచిది అన్నట్లు దేవతలు కూడా కోరుకునే మానవ జన్మనే. దేవతలు కోరుకునేది కూడా మనిషి జన్మనే. మనిషి జన్మ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు రీచ్ గాడ్. దేవుణ్ణి చేరుకోవడానికి, మనలో ఉన్న దైవాన్ని గుర్తించడానికి మనం అత్యంత వేగంగా వెళ్ళిపోయేది మానవ జన్మ ద్వారా. మానవ జన్మ ద్వారా ఎక్కువ కష్టపడక్కర్లేదు తెలుసా. ఒక రోజు ఆత్మ అనుభవం జరిగిందంటే ఇక అయిపోయి, ఆ తర్వాత అది మిమ్మల్ని వదలదు తెలుసా. నేను ఇంతకుముందు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సైకిల్ నడిపిస్తుంటే ఏ రోజైతే మీకు సైకిల్ వస్తుందో ఆ తర్వాత ఇక మీకు జీవితాంతం మీరు మతిమరుపు వచ్చినా కూడా సైకిల్ మాత్రం మర్చిపోరు. అదే విధంగా ఒకే ఒక్క రోజు ప్రయత్నం చేయండి. నేనేమంటున్నానంటే మన ప్రవచనాలు అయిపోయే లోపల ఒక్కరోజు ఒక 10 నిమిషాలైనా రావాలి అది. సో భగవంతుడు అదే అంటాడు, సాత్విక గుణాలు ఉండి మంచి స్థిరమైన స్టేబుల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి డౌట్స్ ఉండవు వాడికి, అన్ని కూడా వెళ్ళిపోతాయి. చిన్న సంశయ డౌట్స్ అన్ని కూడా వెళ్ళిపోయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ఎవరిని ద్వేషించాడు, ఇది మంచి పని చెడ్డ పని ఇట్లాంటివి ఏం అనుకోడు. పనుల పైన ఆసక్తి పెంచుకోడు, పనుల పైన ద్వేషాన్ని పెంచుకోడు. ఏ దేహం వస్తే ఆ దేహాన్ని సంతోషంగా తీసుకుంటాడు. కాబట్టి అర్జున కర్మలన్నీ కూడా వదిలేయడం కష్టం కాబట్టి కర్మ ఫలితాలను వదలడం నా ఉద్దేశంలో కరెక్ట్ పాయింట్. కర్మ ఫలితాలను వదులు, పనులను వదిలేయకు. అయితే ఏమవుతుంది, మనకు కర్మలు కనుక నువ్వు మనస్ఫూర్తిగా నాకు కర్మలు చేయాలి అని చెప్పి చేసినట్లయితే, ఫలితాల కోసం చేసినట్లయితే పుణ్యం పాపం మిశ్రమం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నువ్వు అలా చెయ్యకు. కర్మ ఫలితాన్ని వదిలేసాయి, పుణ్యం వదిలేయి, పాపం వదిలేయి, ఏదన్నా వదిలేసాయి. అబ్బా మంచి పుణ్యం అండి, దేవుడు నాకు బాగా ఇది చేశాడండి, మొన్న మీకు తెలుసా ఏం చేశానో, అమ్మవారండి కనిపించిందని, ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి వేషాలు, ఈ పిచ్చి గోళలు ముందు ఫస్ట్ మానండి. మానేసి అన్ని దైవం ఎలా చేయాలనుకున్నాడో అలా చేశాడు అనుకుంటూ వెళ్ళిపోండి. కొన్ని రోజులు వెళ్ళిపోతే ఏమైపోతుంటే అప్పుడు మీకు జరగాల్సినటువంటి పనులు ఎవరు చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ అర్థం కావడానికి ఏం చెప్పుకున్నామంటే కర్మకి 5 రకాల కారణాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే నేనే చేశాను అనుకుంటాం, కానీ 5 రకాల హేతువులు ఉన్నాయి. 5 కారణాలు ఉంటే తప్ప ఒక పని జరగదు. అధిష్టానము, కర్త, కరణము, చేష్ట, దైవం, ఈ 5 ఉంటేనే ఒక పని జరుగుతుంది అని చెప్పి వాళ్ళ మనం తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాద. జై శ్రీకృష్ణ. నచ్చిందా చర్చ? ఒకటే గుర్తుంచుకోండి, భగవద్గీత ఒక్కటే మనకు చర్చ కార్యక్రమంలో చేసుకుంటున్నాము, ప్రవచన రూపంలో జరగదు. కాబట్టి ఎప్పుడు యాక్టివ్గా ఉండండి. మిగతా ప్రవచనాలు శ్రద్ధగా వినండి, ఇది మటుకు యాక్టివ్ గా ఉండండి. అర్థమైందా? ఇవాళ ఎవరికైనా అర్థం కాలేదా, ఏ పాయింట్ అర్థం కాకపోయినా అడగండి. వాళ్ళకి ప్రవచనం అయిపోయింది. అర్థమైంది సార్ అన్ని. అధిష్టానం అంటే కర్మ జరగటానికి కావలసిన నామరూపం సార్. శరీరం, నేను చేస్తున్నాను అనే అహంకారం. కరణము అంటే ఉపకరణాలు, పనులు చేయటానికి ఉపయోగపడే ఇంద్రియాలు. చేష్ట అంటే మానవ ప్రయత్నాలు, ఎఫర్ట్స్. 5వది ప్రారబ్ధము, దైవ ఫలము, భగవంతుడు ఏదైనా చెప్పుకోవచ్చు. అధిష్టానం కర్త నేను చేస్తున్నాను అన్న భావన లేకపోవడం, ఉంచుకోకపోవడం. భావన
భావన ఉండడం లేవడం కాదు, భావన. ఉండడం లేకపోవడం కంటే కూడా అది భావన అంతే. ఇది నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు, నేను ప్రవచనం చెప్తున్నాను, నేను అన్నం తింటున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను నించుంటున్నాను, ఈ భావనని అక్కడ మనం కర్త అంటాం. ఇప్పుడు నేను అనే భావన చిన్నపిల్లలకు ఉంటుందా? ఏకదం బేబీస్ ఉంటారు, వాళ్ళకి నేను అనే భావన కూడా ఉండదు. ఇవన్నీ గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతాయి. ఈ నేను అనే భావన మనస్సు తర్వాత డెవలప్ అవుతుంది, బుద్ధి తర్వాత డెవలప్ అవుతుంది, చిత్తము మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటుంది. చిత్తం అంటే స్టోరేజ్ బాక్స్, హార్డ్ డిస్క్. మెల్లగా తయారై కొన్ని రోజులకు బాగా గుర్తుంటాయి. చాలా మందిని గుర్తుపడతారు వాళ్ళు, అమ్మ నాన్నతో పాటుగా అన్నదమ్ములని, బయట నుంచి వచ్చే రిలేటివ్స్ ని, గ్రాండ్ పేరెంట్స్ ని, అందరినీ కూడా గుర్తు, దాన్ని చిత్తం అంటాం. అహంకారం అనేది ఎప్పుడైతుంది వాళ్ళకి, మెల్లమెల్లగా వాళ్ళ అక్కని వాళ్ళ నాన్న ఇష్టపడుతున్నాడు అనుకోండి, వీళ్ళకి అసూయ కలుగుతుంది. నన్ను ఇష్టపడకుండా మా అక్కని ఇష్టపడుతున్నాడు. మెల్లమెల్లగా నేను అనే భావన మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంట్లోపల ఎక్కువ మంది పిల్లలుండి, ఎక్కువ గలగలగా ఉండి, కుటుంబ వ్యవస్థ ఉన్న దగ్గర ఈ అహంకారం అంటే చెడు కాదు, అహంకారం అంటే నేను అనే భావన తొందరగా డెవలప్ అవుతుంది. అక్కడ మాట్లాడిచ్చే పెద్దలు వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. కుటుంబ వ్యవస్థ ఏదైతే మనకు పూర్వకాలంలో ఉండేదో ఆ వ్యవస్థ వల్ల ఇవి బాగా తొందరగా డెవలప్ అయిపోయే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే పెదనాన్న, బాబాయిల ప్రేమ, అత్తల ప్రేమ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, అదన్నమాట. మనలో కూడా ఉండేది ఒకప్పుడు. ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు మన దాంట్లో, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు. మనకి ఈ రోజుల్లో అది లేదు కదా. ఇవన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే ఇప్పుడు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళది ఒక 4-5 సార్లు వినండి. ఎందుకంటే ఇవాళ మనం ఏం చెప్పుకున్నాము అంటే మొదటి నుంచి చెప్పుకున్నాము. కర్మ అంటే ఏంటి, బంధం అంటే ఏంటి, ఓకే, అన్ని కూడా చాలా డీటెయిల్ గా. మోక్షం అంటే ఏంటి, చాలా సులువైన భాష లోపల మనకు కావలసినంత సులభంగా చెప్పుకున్నాం. కరెక్టేనా? కాబట్టి ఇవాళది మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే సార్. ఆపుకుందామా ఈ రోజుకి? ఓకే సార్. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. తగ్గలేదా సార్? దగ్గింకా వస్తుంది సార్ మీకు? వస్తుంది, ఇంకా వస్తుంది, తగ్గుతోంది. చల్ల నీళ్లు, బయటకు వెళ్ళి వేడి నీళ్లు, మళ్ళీ బయట వేడి, లోపలికి ఇంట్లోకి వచ్చేసరికి చల్ల నీళ్లు. దాని నుంచి సార్ ఆగకుండా మాట్లాడితే కూడా వస్తుంది కదా సార్. దాని ఆయుర్వేదం ఊరెళ్ళి వచ్చిన వాటర్ తేడా, ఊరి నుంచి వచ్చాము, ఎండ, చల్లదనము, కార్లో కూర్చున్నంత వరకు ఏసీ, మళ్ళీ కార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేడి. ఈ డిఫరెన్స్. కషాయం ట్రై చేయండి. అలాగే, తప్పకుండా. ఓకే, జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.